అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో చివరి అధ్యాయం అనబడే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తముని ప్రాప్తి అంటే మోక్ష సాధన. మనము భగవంతుడి స్వరూపమే అయి ఉన్నాం. కాకపోతే మధ్యలో ఎంతో మాయ. ఈ మాయ ద్వారా మనము భగవంతుడి యొక్క స్వరూపము అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. సింహం కథ మనకు తెలుసు. సింహం, మేక. ఒక సింహాన్ని మేకల గుంపు పెంచుతుంది. ఆ సింహం తనను తాను మేక అనుకుంటూ ఉంటుంది. తనకు తెలియదు తన సింహాన్ని అన్న సంగతి తెలియదు. ఎవరెంత చెప్పిన తర్వాత సింహం జాతి వాళ్ళు ఎంతో మంది వస్తారు, చెప్తారు నువ్వు సింహానివి అంటే. అదనదు. నాకు అరవడం కూడా చూసుకున్నది మెమ్మే అని అరుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఎంతో కష్టమవుతుంది. చివరికి దాన్ని సింహంగా గుర్తించడానికి తనను తాను చాలా సాధన చేయాల్సి వస్తుంది. ఎంతో మంది ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అదే విధంగా ప్రపంచమంతా కూడా మాయ. అయితే ఈ మాయ అని నమ్మే వారిని అద్వైతులు అంటారు. ప్రపంచమంతా మాయ, ఇదొక పెద్ద కళ, ఇదొక పెద్ద భ్రమ. ఇదంతా మనం కళ్ళు తెరిచి చూడగానే అంటే సత్యం తెలుసుకుంటాం. సత్యం తెలుసుకోగానే ఇదంతా కళ అన్న విషయం తెలుస్తుంది. అంతవరకు కూడా మనం కళలోనే ఉంటాం కాబట్టి ఆ కళే నిజం అవుతుంది. మళ్ళొకసారి చెప్తాను. అవాస్తవాన్ని నమ్ముకున్న వాళ్ళకి వాస్తవం అనేది అవాస్తవమే, అబద్ధాలే నిజాలైతాయి వారికి. ఎందుకంటే వారికి అసలు వాస్తవం అంటూ ఏదుందో తెలియదు. దీని గురించి మనము మ్యాట్రిక్స్ సినిమాది ఉదాహరణ తీసుకున్నాం, అందరికీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఆల్రెడీ 3వ ప్రపంచ యుద్ధం, 4వ ప్రపంచ యుద్ధాలు అన్ని అయిపోతాయి, ప్రపంచాలన్నీ తగలబడిపోతాయి. ఆ తర్వాత కొంతమంది మాత్రము బతుకుతారు, తప్పించుకుంటారు. మొత్తం దేశం అంతా కూడా ఇక ఉండడానికి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండదన్నమాట. మనం ఆదిత్య 369 సినిమాలో చూసినట్టుగా ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే బతకగలుగుతారు. అలాగే కొద్ది మంది తప్పించుకుని ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో బతుకుతూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇందులో కొంతమంది స్వార్థపరులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ కూడా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కి కనెక్ట్ చేసేస్తారు. చేసేసి వాళ్ళు అలాగే పడుకుని ఉంటారు, బ్యాటరీల లాగా ఉంటారు అనమాట. వాళ్ళకి కంప్యూటర్ లోంచి సిగ్నల్స్ అవి పంపిస్తూ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో సంబంధాలు వస్తాయన్నమాట. కొంతమంది పిల్లలు, కొంతమంది తల్లులు, వాళ్ళు అన్ని సిటీలు 1997 సంవత్సరంలో ఎలా ఉందో అక్కడికి తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్స్ అన్ని రన్ చేస్తారు. ఇప్పుడు ఆ కళలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటి వాళ్ళే. వాళ్ళకి ఎవరికి ఇంకా తెలియదు, అలా పడుకునే ఉంటారు. కానీ వాళ్ళకి అదే నిజం. మామూలుగా పొద్దున్నే లేస్తారు, వాళ్ళు అన్నం తింటారు, ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు, పెద్ద అవుతారు. అలాగే కళలోనే పెద్ద అవుతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, తర్వాత చనిపోతారు. చనిపోయినప్పుడు ఈ బ్యాటరీ డౌన్ అవుతుంది. ఈ పర్సన్ ని తీసి ఇంకో పర్సన్ ని పెడతారు. వ్యక్తులను బ్యాటరీలుగా వాడుకుని మెయిన్ ఫ్రేమ్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరూ, మెయిన్ ఫ్రేమ్ అంటే పెద్ద కంప్యూటర్ అన్నమాట. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్స్ ని మైక్రో కంప్యూటర్స్ అంటారు. ఇప్పుడు మనం అందరము వాడుతున్నాం కదా, ఎందుకంటే ఇందులో ఉండే ప్రాసెసర్ ని మైక్రో ప్రాసెసర్ అంటారు. కాబట్టి చిన్న కంప్యూటర్ ఇది మైక్రో కంప్యూటర్. ఎందుకంటే పెద్ద పెద్ద కంప్యూటర్లు చాలా ఉంటాయి. అన్నిటికంటే పెద్ద కంప్యూటర్ ని సూపర్ కంప్యూటర్ అంటారు. ఓన్లీ గవర్నమెంట్లే వాడతాయి అన్నమాట. దాని తర్వాత వచ్చేవి మెయిన్ ఫ్రేమ్స్. ఇవి ప్రపంచంలో ఇప్పుడు 80-90% మంది వాడుతూ ఉన్నారు. మన రైల్వేస్, ఎల్ఐసీలు వీళ్ళందరూ కూడా వాడుతూ ఉంటారు. చాలా పెద్దవి, పెద్ద పెద్ద కంప్యూటర్లు అవి. దాని తర్వాత వచ్చేవి మినీ కంప్యూటర్స్ ఉంటాయి. అవి కూడా చాలా పెద్దవి. తర్వాత వచ్చేవి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మైక్రో కంప్యూటర్లు. ఈ మైక్రో కంప్యూటర్లు ఇళ్లలో అక్కడ ఇక్కడ కూడా వాడుకుంటూ ఉంటాం. ఇలాగా కంప్యూటర్ లోపల ఎవల్యూషన్, ఇది మనకేమీ సంబంధం లేదు మనం ఇవాళ నేర్చుకోవాల్సిన దానికి. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఇందాక ఏదైతే చెప్పామో ఆ పవర్ఫుల్ కంప్యూటర్ అందరినీ నిద్రలో పెట్టేస్తుంది. నిద్రలోనే వాళ్ళకు ప్రోగ్రామ్స్ రన్ అవుతుంది. ఆ నిద్రలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఆ నిద్రనే నిజము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎంత చెప్పినా అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ బయట ఎవరైతే ఉన్నారో కొద్దిగా మంచి వాళ్ళు కొద్ది మంది గ్రూప్ ఉంటారు, చిన్న గ్రూప్. మిగతా వాళ్ళందరూ కోట్ల కొద్ది మంది ఇందులోనే ఉన్నారు, ఈ డ్రీమ్స్ లోనే ఉన్నారు, కళల్లోనే ఉన్నారు. ఈ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో ఒక 30-40 మంది, వాళ్ళకి మాత్రం తెలుసు
ఇదంతా మాయ, వీళ్ళందరూ కంప్యూటర్స్ లోనే మాయగా బతుకుతున్నారు అని చెప్పి తెలుసు అనమాట. వాళ్ళు ఎలా అయినా సరే వీళ్ళని చేరి, బాబు మీరు నిద్ర లేవాలి అని చెప్పి వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం. నానా కష్టాలు పడి చివరికి ఎలాగా వీళ్ళందరికీ విడుదల కల్పించాలి అనగానే విడుదల కల్పించాలని పాపం ప్రయత్నం చేస్తారు. చివరికి మన కియానో రీవ్స్ ని బయటికి తీసుకొచ్చి అతనికి చెప్తారు. ఎంతసేపు చెప్పినా అతనికి అర్థం కాదు. ఎంతసేపు చెప్పినా కూడా నువ్వు ఇది స్వప్నం లాంటి దాంట్లో ఉన్నావు. ఇప్పుడు ఏ ఇయర్ అనుకుంటున్నావు అంటే 1997 కాదు, ఇది 2037 2237 ఏదో చెప్తారు. చెప్పి అప్పట్లో ఉన్నాం మనము అని చెప్పి ఇతడికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇతడికి మెయిన్ ఫ్రేమ్ తో ఉన్న కనెక్షన్స్ అన్ని పీకేస్తే అప్పుడు అతను తెలుసుకుంటాడు. ఏంటి కళ్ళు తెరిచాక ఇవాళ ఎందుకో నొప్పిగా ఉంది, కళ్ళు నొప్పిగా ఉన్నాయంటే నువ్వు మొట్టమొదటిసారి కళ్ళు ఇవ్వాలే తెరిచావు అని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు చెప్తారు ఇది లోపల జరుగుతున్నదంతా కూడా ఒక కళ, వీళ్ళందరినీ కూడా మనము లిబరేట్ చేయాలి, వీళ్ళందరికీ కూడా నిర్వాణం కల్పించాలి అని. ఈ కథ అంతా కూడా ఏదో మన అద్వైత సిద్ధాంతం లాగా లేదా? ఒకసారి ఆలోచించండి. అలాగే ఉందా లేదా? మనం రోజు చెప్పుకుంటున్న అద్వైత సిద్ధాంతం లాగానే ఉందా లేదా? హలో, ఎవరికి అర్థం కాలేదా లేక సినిమా? మిగతా వాళ్ళకి అర్థం కాలేదా సినిమా? అర్థం కాలేదా? అయ్యిందండి, అద్వైతం లాగానే ఉంది. పూర్తి స్థాయి అద్వైతమే. అర్థమైంది సార్. కానీ ఏంటంటే మీరేమో ఇప్పుడు కంప్యూటర్ జ్ఞానంతో చెప్తున్నారు, ఈ ప్రాపంచిక విషయాల గురించి చిన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడున్న జనాలందరూ కూడా నిద్రలో మునిగిపోయి ఉన్నారు, జ్ఞానాన్ని ఇచ్చేయట్లేదు అన్న భావనతో చెప్తున్నారని నేను అనుకున్నాను సార్. అంటే మన అద్వైత సిద్ధాంతం కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు మనది ఉన్నదంతా కూడా అసత్యం, ఇది సత్యం కాదు, మనం చూస్తున్నది ఏది కూడా సత్యం కాదు. సో మరి భగవద్గీత ఏంటి? ద్వైతమా అద్వైతమా? భగవద్గీత ఏంటి? ఎవరన్నా చెప్పండి. భగవద్గీత ద్వైతమా అద్వైతమా? ఓకే, ఉపనిషత్తులు అద్వైతమా ద్వైతమా? అద్వైతం సార్. ఉపనిషత్తులు ఎవరన్నా చెప్పండి. అద్వైతం. ఇంకా మిగతా వారు ఎవరైనా ప్రయత్నం చేయండి. వేదాంతంలో నుంచి వచ్చినాయి కాబట్టి అవి ద్వైతాలే అని అనుకుంటున్నాను. ద్వైతం అంటే ఏంటి? రెండుగా ఉండేది కదండి. రెండుగా ఉండేది. వేదాంతము అంటే ఏంటి? పరమాత్మ వేరు, నేను వేరు అని. వేరుగా ఉంటాయా మన ఉపనిషత్తులు? వేదాంతం అంటే ఉపనిషత్తులు, అవి నేను వేరు దేవుడు వేరు అంటాయా, లేకపోతే నేను దేవుణ్ణి అంటాయా? ఉపనిషత్తులు అన్ని కూడా ఒకటే అండి. దేవుడు వేరని మటుకు అనవు సార్. అద్వైతమే దేవుడు నేను వేరని మటుకు అనవు సార్. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? అద్వైతం బోధించలేదు సార్. ఉన్నాను, నీవు బ్రహ్మవై ఉన్నావు. తత్వం అసి సార్, తత్వం అసి, అది నువ్వే అయి ఉన్నావు. ఏది పరబ్రహ్మం నువ్వే అయి ఉన్నావు. కాబట్టి వేదాంతం ఏం బోధిస్తోంది? ద్వైతమా అద్వైతమా? టీవీ మణి గారు ద్వైతమేనండి. ఓకే, ఇందాక మీరు ద్వైతం అన్నారు అందుకోసమని. ఇంకెవరైనా ద్వైతం అని ఎవరైనా అన్నారా? ద్వైతం అంటే నేను వేరు భగవంతుణ్ణి వేరు. మీకు ఒకసారి మళ్ళీ ద్వైతం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అల నీటిలో ఉండి నేను వేరు సముద్రం వేరు, నా వయసు తక్కువ సముద్రం వయసు ఎక్కువ, నేను చిన్నగా ఉన్నాను సముద్రం చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి అనుకుంది. ఇది మొదటిది, దీన్ని ద్వైత భావన అంటారు. అలా నేను సముద్రము వేరు అనుకోవడం అనేటటువంటిది ద్వైత భావన. ద్వైతం అంటే రెండు ఉన్నాయి అని చెప్పేసి. తర్వాత వచ్చేదాన్ని విశిష్ట అద్వైతము అంటారు. విశిష్ట అద్వైతము అంటే ఏంటంటే మళ్ళీ ఈ అలే కొద్దిసేపు లేచి చూస్తుంది, నేను సముద్రము వేరే అయ్యుండొచ్చు కానీ నేను సముద్రంలో భాగాన్ని, సముద్రం యొక్క ఒక అంశని, కానీ నేను సముద్రం కాకపోను, సముద్రంలో ఒక అంశని. సముద్రం పెద్దదే, నేను చిన్నే, కానీ నేను సముద్రంలో అంశని అంటుంది. ఇది తప్పా కరెక్టా? ఈ ఆలోచన తప్పా కరెక్టా? కరెక్టే సార్. మొదటి ఆలోచన తప్పా కరెక్టా? మొదటిది తప్పు, రెండవది కొంత బెటర్ అన్నట్టు. అది కూడా కరెక్టే. ఆలోచించే పద్ధతిని బట్టి అది కూడా కరెక్టే. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఏంటంటే వాళ్ళ పరిణతిని బట్టి
ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి ఒక్కొక్క స్థాయి ఎదుగుతాం. మనం వేరు దేవుడు వేరు అనుకుంటూ ప్రారంభిస్తాం. ప్రారంభించిన తర్వాత మనము దేవుడిలో అంశ అనుకుంటాం, అది విశిష్టాద్వైతం. మళ్ళీ కొద్దిసేపటికి ఏమవుతుంది, ఇదే సముద్రంలో అలా పైకి లేచి చూస్తుంది. చూసి నన్నెవరైనా ఇక్కడ అలా ఉంది అక్కడ సముద్రం ఉంది అంటారా? అంతా సముద్రం అనే అంటారు. ఏ భాగాన్ని చూసినా ఈ భాగం సముద్రము ఈ భాగము సముద్రం కాదు అని ఎవరన్నా అంటారా? ఏ భాగమైనా సముద్రమే. సముద్రం అనేది ఒక స్పెషల్ భాగం కాదు, ఒక అలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి భాగం కాదు. కాబట్టి నేనే సముద్రాన్ని అని చెప్పి గుర్తించడం. ఇదేంటంటే నేను సముద్రంలో అంశని అనే దానికంటే కొద్ది ఉన్నత స్థాయి. సో ఉండడం వల్ల ఏమైపోయింది, పూర్తిగా నేను సముద్రాన్ని అని చెప్పి తెలుసుకుంది. దీన్ని అద్వైతము అంటారు, రెండవది లేదు. ఇప్పుడు మీరు సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటారు, అదిగో సముద్రం చూసావా, ఇగో దీన్ని అలా అంటారు, దాన్ని సముద్రం అంటారు అని చెప్పారు. సముద్రంలో అలలు ఉంటాయి అంతే. కాబట్టి మొత్తం సముద్రమే, ఎక్కడ చూసినా కంటికి కనిపించేదంతా సముద్రమే. అదే విధంగా ఈ ప్రపంచంలో కనిపించేదంతా కూడా మీరు నేను మనందరము కూడా భగవంతుడి స్వరూపులమే, భగవంతుడిలో ఉన్నటువంటి వాళ్ళమే. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు కాదు, అంతటా ఉన్నాడు భగవంతుడు, సర్వాంతర్యామి. ఈ సత్యాన్ని తెలిపేదే మనకు అద్వైత భావన. దీనిని మనము 15వ అధ్యాయంలో గట్టిగా తెలుసుకుంటాం. ఒక్కసారి ఆపుతాను, ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. 10 నిమిషాలు అయింది కాబట్టి ఎవరైనా అర్థం కాని వాళ్ళు అడగండి. మొహమాటం పడదు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఎవరైనా అడగండి. అందరికీ అర్థమైందా సార్? అంటే జయశ్రీకృష్ణ సార్, ఈ సముద్రం ఎగ్జాంపుల్ లో మీరు అన్నారు కదా, అంటే నది అంటుంది నేను సముద్రంలో అంశంని అని, అంతేనా? దట్ ఈస్ వాట్ యు సెడ్. అలా వేవ్ అంటే నేను సముద్రం కాదు కానీ అందులో అంశాన్ని, వేవ్ ఓకే, అలలు వేవేమని నేను అందులో అంశం, అది కరెక్టే కదా సార్? సముద్రంలో అంశమా వేవ్? మూడు కరెక్టే కదా? మూడు తప్పు కాదు. ఆలోచన సరళిని బట్టి మూడు కూడా కరెక్టే. ముందేమనుకున్నది, అలా నేను అశాశ్వతం, సముద్రం అనేది కనిపిస్తున్నది ఏదైతే ఉందో నాకు అదంతా శాశ్వతం, అది కరెక్టే. తప్పెక్కడైంది? ద్వైతం కూడా కరెక్టే, కానీ అదొక ఆలోచన, అది ఒక ప్రారంభంలో వచ్చే ఆలోచన. నేను చెప్పిన 3 కాన్సెప్ట్లు ఏంటి చెప్పండి ఒకసారి. 3 చెప్పండి నేను, ఏంటి కాన్సెప్ట్స్? జయశ్రీకృష్ణ సార్, అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతం. సీక్వెన్స్ గా చెప్పండి, సీక్వెన్స్ గా. ప్రారంభ దశలో ద్వైతము, ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతము. ఒకటి చెప్పండి, సుధామోహన్ గారు చెప్పండి. అద్వైతము, సార్ ఫస్ట్ ద్వైతం సార్, ద్వైతం నుంచి విశిష్ట అద్వైతానికి వస్తాము, అద్వైతానికి వస్తాము. కరెక్టేనా సార్? రావాలి. ఇదే కదా మనకు భగవద్గీతలో ఉన్నది. భగవద్గీత ఇలాగే అరేంజ్ చేయబడి ఉన్నది. భగవద్గీతలో ఇదే అరేంజ్ చేయబడి ఉన్నది. భగవద్గీతలో మొదట కర్మకాండాలు చెయ్యి, నీ పనులు నువ్వు చేసుకో, దేవుడిని ప్రార్థించుకో చెప్తావు. అది ద్వైతం. ఆ సమయంలో నేను పనులు చేసేవాడిని అని ద్వైతం. మొదటి 6 అధ్యాయాలు. తర్వాత 6 అధ్యాయాలలో భగవంతుడు ఏం చెప్తాడు, అన్ని నాలోనే ఉన్నాయి అని చెప్పి విశ్వరూపం చూపిస్తాడు. 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో 100 ఉదాహరణల ద్వారా ఇలా చూపించేసి మొత్తం అందరూ నాలోనే ఉన్నారు, అందరూ నాలో అంశలే. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అందరూ ఇక దేవతలు, రాక్షసులు, మనుషులు, రకరకాల జంతువులందరూ కూడా నాలోనే ఉన్నారు అని చెప్పి విశిష్టాద్వైతం చూపించాడు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైంది, 13వ అధ్యాయం నుంచి ఇక అద్వైతంలోకి వెళ్ళిపోయి ఏమంటారు, అసలు అన్ని నేనే అని చెప్పేస్తున్నాడు. అసలు అన్ని నేనే, ఈ ప్రపంచంలో కనిపిస్తున్న జడ వస్తువు నేనే, చైతన్యం నేనే, కదలని వస్తువు నేనే, కదిలే వస్తువు కూడా నేనే. నీది కూడా ఒక శరీరం ఉందా, ఈ శరీరం కూడా నేనే, నీ మనస్సు నేనే, నీ ఇంద్రియాలు నేనే, ఇవన్నీ నేనే. కానీ నీలో చైతన్యం అనేది ఉంది కదా, అది కూడా నేనే. తర్వాత ఇది చెప్పాడు 13వ అధ్యాయంలో. చెప్పి వీటి గురించి తెలుసుకున్నవాడు జ్ఞాని అని చెప్పి అన్నాడు. 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైంది, చైతన్యం అందరిలో సమానం, కానీ ఈ జడమైనది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో అది మార్పు ఉంటుంది. అందుకే అందరి జీవితాలు మారుకున్నాయి. మన జీవితం ఎందుకు చేంజ్ గా ఉంది? అందరి జీవితాలు ఒక రకంగా ఎందుకు లేవు? అందరిలో చైతన్యం ఒకటే అయినప్పటికీ కూడా మనం వాడుకునే
వస్తువుల ద్వారా మనము వస్తువులలాగా వాడుకుంటున్నాం. ఆ వాడుకునే పద్ధతి ద్వారా మనము వేరే వాళ్ళకి తేడాగా కనిపిస్తున్నాం. నేను సాత్విక గుణాలు ఎక్కువగా వాడుకుంటాను కాబట్టి సాత్వికుడని. ఒకటికి రాజస గుణాలు ఎక్కువ, బాగా పార్టీలకు వెళ్తాడు, మంచిగా పార్టీలు చేసుకుంటాడు, సమాజంలో గుర్తింపు కావాలి, ఇవన్నీ వదులుకోవాలన్న వాడు రాజస గుణాల వల్ల ఉంటాడు. కొంతమందికి ఏంటి నిద్ర, అలసత్వం, ప్రమాదం, వేరే వాళ్ళకి ప్రమాదం చేయడం, ఇవన్నీ ఉంటాయి. అలా బద్ధకంగా ఉంటారు. ఉదాహరణకి ఒక బైక్ నడిపించేవాడిని తీసుకోండి. ఆ బైక్ నడిపించేవాడు చక్కగా రూల్స్ అన్ని ఫాలో అవుతూ 45 కిలోమీటర్స్ అన్నాడు అనుకోండి, 45 కిలోమీటర్స్ లోపలే వెళ్తాడు. 35 అన్నారు అనుకోండి, 35 లోపల తగ్గించుకుంటాడు. సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఆరెంజ్ లైట్ వచ్చినప్పుడే చక్కగా ఆగిపోతాడు. ఆగిపోయి చూస్తాడు, చూసి ప్రశాంతంగా నిలబడతాడు. ఎంతసేపు అయితే సిగ్నల్ పడదో అంతసేపు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటాడు, లేదా శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః అనుకుంటాడు, లేదా నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అనుకుంటాడు. ఇలా అనుకుంటూ మెల్లగా సిగ్నల్ మామూలుగా అవుతుంది, చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇతను సాత్వికుడు. తర్వాత వచ్చేది ఏమైంది, రాజసం. రాజసం వచ్చేవాడు ఏం చేస్తాడు, స్పీడ్ గా వెళ్తాడు. వాడికి ఏంటంటే పక్క వాడిని ఓడగొట్టి వెళ్ళాలి. వాడేంటి రూల్స్ ఫాలో అవుతుంటాడు, కానీ ఆరెంజ్ లైట్ వచ్చినప్పుడు ఏంటంటే స్పీడ్ గా వెళ్ళిపోయి రెడ్ లైట్ ను బీట్ చేసుకుని వెళ్ళిపోతాడు. వాడు వేరే వాళ్ళతో గొప్పగా ఉండాలి, నా బైక్ నాది 500 cc బైక్, నాది స్పీడ్ గా వెళ్ళాలి అని చెప్పేసి స్పీడ్ గా తీసుకెళ్ళిపోతాడు. సో ఇలా వెళ్లే వాళ్ళు, రాజసం చూపించే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఇక చివరికి తామసం ఉండేవాడు, వాడికి రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. వాడు చేసే తప్పులకు వేరే వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటుంటారు. హెల్మెట్లు పెట్టుకోరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరు, ఎటు పడితే అటు నడిపించేస్తూ ఉంటారు. ఎర్ర సిగ్నల్ పడ్డా కూడా ఆ సిగ్నల్ ముందుకు వెళ్ళిపోతుంటారు, ముగ్గురు నడిపిస్తూ ఉంటారు. ఇది తామస గుణం. ఇప్పుడు చెప్పండి, ఈ 3 రకాల మనుషులని మనం చూడలేదంటారా? నేను చెప్పినట్టుగా ఈ 3 రకాల మనుషులను మీరు చూసారా లేదా? అందరు వాళ్ళే కదా సార్, ప్రపంచంలో ఉన్నదంతా వాళ్ళే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ 3 రకాల వాళ్ళని చూడలేదా? 3 రకాల వాళ్ళని చూసారా? ఒకే రకం వాళ్ళని చూసారా మీరు? 3 రకాలు ఉంటారు. ముగ్గురు ఉన్నారు. సో మరి ఎందుకు తేడాగా ఉన్నారు అంటే వారిలో ఉన్నటువంటి లక్షణాల భేదాల వల్ల. మనలో ఉన్న లక్షణ భేదాలు ఎందువల్ల అంటే ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలనే లక్షణాల వల్ల మనుషులంతా వేరువేరుగా ఉంటారు. ఎప్పుడైతే మనుషులందరూ వేరువేరుగా ఉంటారో వారి కర్మలు పెరిగిపోతూ ఉంటాయి, చెడ్డ కర్మలు వస్తూ ఉంటాయి. ఈ చెడ్డ కర్మలని కుకర్మలు అంటారు, దుష్కర్మలు అని కూడా అంటారు. కుకర్మ అని గుర్తుంచుకుందాం. ఈ కుకర్మలు ఉన్న వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు చెడుగా ఉంటారు, ఆ చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు, మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు, మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు, మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అందులో పడిపోతూ ఉంటారు. ఈ సంసారం అనే వృక్షం ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ వృక్షంలో అలా వెళ్ళిపోతూ కిందికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ కూడా అక్కడ పైన మూలంలో భగవంతుడు ఉన్నాడు. మనం లాస్ట్ వీక్ ఏం తెలుసుకున్నాము, పైన చెట్టుని రివర్స్ చేసాం మనం. ఇది ఏదైతే ఉందో, ఈ మూలం ఏదైతే ఉందో ఇది పరబ్రహ్మ, ఈ కాండం ఏదైతే ఉన్నదో ఇది చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాల బ్రహ్మ. ఇంట్లోంచి అన్ని కూడా కొమ్మలు ఇవన్నీ వచ్చాయి. ఈ కొమ్మల లోపల పై లోకాలు, కొద్దిగా దీనికి దగ్గరగా ఉన్న లోకాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధకులు. సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పై కొమ్మలలో ఉంటారు, అంటే మూలానికి దగ్గరగా ఉంటారు. మూలానికి దగ్గరగా ఉంటారు, సాధన చేసుకుంటూ సాత్విక లక్షణాల ద్వారా వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. పూర్తిగా పైకి వెళ్ళరు, దగ్గర ఈ కొమ్మలకు దగ్గరలోనే ఉంటారు. ఇంకా మనకేమవుతుంది, ఇక్కడ మనం ఎక్కడో కింద ఉంటాం. ఎందుకుంటాం కింద? ముందు మహత్తత్వము, తర్వాత మనకు బుద్ధి, తర్వాత అహంకారము, తర్వాత సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, తర్వాత పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ మనకు ఊడల్లాగా కొమ్మల్లాగా చిగుర్లు వస్తూ ఉంటాయి. చిగుర్లు వచ్చేసి అవన్నీ అలా పెరుగుతూ ఉంటాయి. పైన ఆకులు వస్తూ ఉంటాయి, ఆకులు చచ్చిపోతూ ఉంటాయి, ఆకులు వస్తూ ఉంటాయి, ఆకులు కొత్త చిగురు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏమవుతుంది, సాత్విక గుణం ఉన్న వాళ్ళు కాస్త పైన ఉంటారు, రాజస తామస గుణం ఉన్న వాళ్ళు కిందే ఉంటారు. రకరకాల జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి అసలు పైన ఒక మోక్షం అనేటటువంటిది ఉంది, ఒక పురుషోత్తముడిని మేము ప్రాప్తి చేసుకోగలము అనేటటువంటి విషయము తెలియదు. ఒక్కసారి ఆపుతాను, డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. ఎవరికి డౌట్స్ లేవా? సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఈ విధంగా మనకు రకరకాల గుణాల వల్ల, వాటి వల్ల ఈ కొమ్మకున్నటువంటి కొమ్మలు, ఈ కొమ్మల లోపల చెట్లు, ఈ చెట్ల లోపల మళ్ళీ కొత్త చిగుర్లు, మళ్ళీ కొత్త ఆకులు, మళ్ళీ కొత్త, ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. అలా పెరుగుతూనే ఉన్నాయి. అంటే మన మనోబుద్ధి చిత్త అహంకారాలు, మన పంచమహాభూతాలు ఇవేవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం ఈ చెట్లలో, కొమ్మల్లో ఎక్కడ ఉంటామో కూడా తెలియదు.
ఎక్కడున్నామో కూడా తెలియదు. కాకపోతే ఇవి ఎప్పటికీ కూడా ఈ మూలమును దాటి వెళ్ళలేవు. ఈ పరబ్రహ్మను దాటి ఎదిగేటటువంటి అవకాశం లేదు. సముద్రము అలలు ఎంత దూరం వెళ్తాయి, సముద్రం ఎంత దూరం ఉందో అంత దూరమే వెళ్తాయి. సునామీ వచ్చినప్పుడు తప్ప సముద్రాన్ని దాటి వెళ్ళలేవు. అదే విధంగా వీటికి ఏటికి కూడా భగవంతుని దాటేటటువంటి శక్తి ఉండదు. ఇలా పెరుగుతున్నాయి, ఊడలు పెరుగుతున్నాయి. ఇంట్లో కూర్చొని కుంభాలు తినేస్తున్నారు జనాలు. రకరకాల భోగాలు భాగ్యాలు అనుభవించేస్తున్నారు. భగవంతుని మాత్రం చేరుకోలేకపోతున్నారు. ఇది ముఖ్యం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎంత డబ్బున్న వాడైనా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎన్ని భోగభాగ్యాలు ఉన్నవాడైనా సరే, ఫ్లైట్ ఎగురుతూ తుస్సుమంటాడు, ఒక్క నిమిషంలో ఎగిరిపోతాడు. సో కాబట్టి ఎవరిని ఏం చేయలేం మనం. జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా రేపు పొద్దున ఉంటామో లేదో అన్నటువంటి విషయం తెలియదు. కాబట్టి నేనేమంటాడంటే, ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఈ వృక్షాన్ని దాటి వెళ్ళరు. ఈ బ్రహ్మ ఏదైతే ఉన్నాడో, ఈ బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేరు వాళ్ళు. ఎప్పటికీ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేరు, బ్రహ్మతత్వాన్ని దాటలేరు. అలా కిందనే ఎదుగుతూ ఉంటాయి. వాళ్ళ పాపాలు, వాళ్ళ కర్మలు ఇవన్నీ ఎదుగుతూ ఉంటాయి. అందుకే ఈ చెట్టును ఏమన్నారు, అశాశ్వతమైనటువంటి ఈ చెట్టు. రేపు అనేది లేదు, కానీ నువ్వు దాన్ని ఏమనుకుంటున్నావు, శాశ్వతమైనటువంటి చెట్టు అనుకుంటున్నావు. శ్వహ అంటే రేపు, అశ్వత అంటే రేపు లేనిది, అంటే అశాశ్వతం. బాబు ఇది అశాశ్వతమైనటువంటి చెట్టు, కానీ నువ్వేం చేస్తున్నావు, ఇది శాశ్వతమైనటువంటి చెట్టు అనుకుంటున్నావు. ఒక్క క్షణం లోపల మేఘాలు ఎన్నో రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా చూస్తూనే ఉంటాం. అందులో వర్షం పడుతుంది హైదరాబాద్ లో, అందరికీ తెలుసు. టకటక తెల్ల రంగు నల్ల రంగు అవుతుంది, నల్ల రంగు డార్క్ రంగు అయిపోతుంది. అందులోంచి మళ్ళీ ఇంద్రధనుస్సులు వస్తాయి. చక మార్పులు వచ్చేస్తాయి. మార్పులు వస్తున్నాయి, శాశ్వతం కాదు. అదే విధంగా మనము ఎప్పుడూ చెప్పుకునే ఎగ్జాంపులే, ఒక పత్రం ఉంది. ఆ పత్రం పైన చిన్న నీటి బిందు ఉంది. అది ఎంత చంచలంగా ఉంటుంది, ఇది మనం భజగోవిందంలో కూడా తెలుసుకున్నాం. మన జీవితం కూడా అశాశ్వతం. ఒక మన్వంతరం వచ్చింది, దాటిపోయాం. మరో మన్వంతరంలోకి వెళ్ళాం, దాటిపోతున్నాం. మరో మన్వంతరం వస్తుంది, దాటిపోతున్నాం. ఇంకా చంద్రవంశం వచ్చింది, సూర్యవంశం వచ్చింది, మన వంశాలు కూడా వస్తున్నాయి. అయినా కూడా మనకి ఇది అశాశ్వతం అన్నటువంటి విషయం తెలియడం లేదు. అన్ని యుగాలు దాటిపోతున్నాము, కల్పాలు దాటిపోతున్నాము. ఏటి పరిస్థితుల లోపల మళ్ళీ కొత్త చెట్లు. సారీ, ఇంకేమైనా ప్రశ్న ఉందా? మిస్ అయ్యాను, ఎవరో ఏదో అడగబోయారు. సో అప్పుడేమైంది, దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నాము, ఇలాగా ఈ వ్యాపించి ఉన్నటువంటి చెట్టు యొక్క స్వభావం ఏదైతే ఉందో, ఈ చెట్టు ఇంత దారుణంగా ఇది వ్యాపించి ఉండడం వల్ల మనం ఏంటంటే ఆశ్చర్యపోతున్నాం. ఇదేమిటి అసలు ఇంత చెట్టు వ్యాపించి ఉంది, ఇది శాశ్వతం కాదని ఎలా అంటారు? కంటికి కనిపిస్తుంది కదా, కానీ శాఖలు ఎరిగిపోతున్నాయి, ఆకులన్నీ పోతున్నాయి, కొత్త ఆకులు వచ్చేస్తున్నాయి. ఎట్లా అంటే మనం బొంగరంని తిప్పుతాం. చిన్నప్పుడు ఎంతమంది ఆడారో తెలియదు నాకు. బొంగరం ఇట్లా పెట్టి ఇట్లా తాడు చుట్టేసి ఒక్కసారి తిప్పగానే స్పీడ్ గా తిరుగుతుంది. కొద్దిగా పైనుంచి చూస్తే ఒక్కొక్కసారి స్టేబుల్ గా ఉన్నట్టే ఉంటుంది. ఫ్యాన్ చూస్తాం, ఫ్యాన్ మూడు రెక్కలే ఉన్నట్టు కనిపిస్తాయి మామూలుగా స్టేబుల్ గా ఉన్నప్పుడు, కానీ తిప్పినప్పుడు ఎంత ఫాస్ట్ గా తిరిగిపోతూ ఉంటాయి. చక్రాకారం లాగా ఉన్నట్టు ఉంటుంది. ఎవడో చేతి లోపల ఒక లైట్ పట్టుకుని గుండ్రగా తిప్పుతాం మనం దీపావళికి, దాన్ని ఏమంటారు, విష్ణు చక్రం. తిప్పినప్పుడు అదొక చక్రం రూపంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కళ్ళ ముందు అసత్యాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒకసారి ఈ సంసార వృక్షం నశించినా మళ్ళీ కొత్త వృక్షం, కొత్త ఆకులు, కొత్త చిగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది నశిస్తుంది అన్న విషయాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎవరైనా కూడా నువ్వు చచ్చిపోతావు అంటే ఎవడు ఒప్పుకోడు. అది సత్యం అని తెలిసినా కూడా నేను ఇవాళ చచ్చిపోను అనుకుంటాను అంతే. ఈ విషయం కాదని ఎవరన్నా అంటారా? ఒక్కసారి మాట్లాడతారా? ఎవరన్నా మాట్లాడండి. అలా నిద్రలోకి వెళ్ళిపోకండి. చాలా డీప్ గా వెళ్ళిపోతున్నాను నిద్రలోకి. ఎవరు అన్నారు సార్? పోకపోయినా ఎప్పుడో అప్పుడు పోతాం కదా. అయినా ఎవరు మేము పోతాము అని చెప్పరు, మేము అలాగే ఉంటాం అనుకుంటారు. ఆశ్చర్యం అనిపించడం లేదా? అంటే రేపు పొద్దున కూడా గ్యారంటీ లేదు కదా. చూసావా, నీకు తెలుసా, నిన్న రాత్రి మనతో మాట్లాడారు ఆయన శ్రీనివాస్ గారు. ప్రవచనాలు చెప్తూ ఉంటారు తెలుసా, 53 ఏళ్ళు 54 ఏళ్ళు ఉంటాయి అంతే అని చెప్పేసి మాట్లాడుకుంటారు అంతే. 3 రోజుల తర్వాత మర్చిపోతారు. కొంతమంది హ్యాపీ, అంటే అమ్మ 9ంటికి మళ్ళా స్టార్ట్ అయ్యేది ఎవ్రీడే. ఇది ఎక్కడ గోలరా బాబు. జ్ఞానం వస్తుంది. మీరే జస్ట్ మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. అంటే ఎవరు శాశ్వతం కాదు ఇందులో. నేననే కాదు శ్రీనివాస్ గారు, అలాంటి ఉపమానాలు వద్దు సార్. శ్రీనివాస్ గారేనా? ఎంతో మంది ప్రవచనాలు చెప్పాలి సార్. అంటే మన కోరిక అంతే ఎంతో మందికి. మాలాంటి వాళ్ళు ఆగిపోతారు సార్. సార్ కోరికలు ఆపలేరు కదా మీరు.
సార్ కోరికను ఆపలేరు కదా, సో కాబట్టి విజువల్ ఏంటంటే థింకింగ్ ఆపలేరు కదా. కోరికలు ఆపుకుంటే ఇంకేముంది, ద్వైతంలోకి వెళ్ళిపోయినట్టే. అద్వైతంలోకి, కరెక్ట్. అది ద్వైతంలో అంటే ఆలోచన ద్వారా తెలుసుకోలేమా? ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఆపుకోవాలనే కదా ఉదాహరణలు, సార్ చెప్పేది. మనము సార్ ఉదాహరణలన్నీ కూడా చెప్పుకునేది జ్ఞానేశ్వరిలోంచి. జ్ఞానేశ్వరి చెప్పిన ఆయన సంత్ జ్ఞానేశ్వర్, ఆయన అద్వైతి. ఓకే, ఆయన చెప్తున్న ప్రతి ఎగ్జాంపుల్లో ఆయన ద్వైతులను ఎంత ఆశ్చర్యపోతాడో ఆయన ద్వైతులను చూసి. ఏంటి అసలు ఇంత ఎదురుగా కనిపిస్తున్నాయి ఎగ్జాంపుల్స్? ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని ఆయన చెప్పినవే. అంటే ఏమంటాడు ఆయన? ఇలా చక్రం తిప్పావు, తిక్కినప్పుడు అది గుండ్రగా కనిపిదు అంటారు. మనకు తెలిసే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఆయన మహానుభావుడు. కొనుక్కున్నారా ఎవరైనా పుస్తకం? అది 550 రూపాయలు ఎంతో ఉంది పుస్తకం. వీలైన వాళ్ళు తప్పక కొనుక్కోండి, ఉదాహరణల కోసం. ఉదాహరణల ద్వారా ఎక్కువ అర్థమవుతుంది. ఓకే, నేను నా సొంత ఎగ్జాంపుల్స్ ఎలాగో ఇస్తూనే ఉంటాను, ఇచ్చిన మధ్య మధ్యలో ఆయన ఉదాహరణలు తీసుకోవడం నాకు చాలా నచ్చుతుంది. 13 జ్ఞానయోగం మొత్తము నేను ఆయన పుస్తకంలోంచే చెప్తాను. ఓకేనా? అదొకటి గుర్తుంచుకోండి. మొన్న ప్రొఫెషన్ ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను జ్ఞానేశ్వరి బుక్. సో గీత భగవద్గీత బై జ్ఞానేశ్వరు. ఆయన రాసినటువంటి భగవద్గీతని జ్ఞానేశ్వరి అంటారు అనమాట. ఈయన గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన ఆ రోజుల్లో వేదాలు చదివి కొంతమంది చాలా బ్రాహ్మిన్స్ లో గాని, వేదం నేర్చుకున్నటువంటి పండితులలో గాని చాలా గర్వంగా ఉండేవాళ్ళు. మాకు ఈ కర్మకాండం ప్రచారం వల్ల ఉందా సార్? గీతా ప్రచారం వల్ల ఉందా? అంటే నేను బుక్ పెట్టానండి, అదే బుక్ కొనుక్కోండి. నేను బుక్ పెట్టాను, ఇంగ్లీష్ బుక్ ఏమో పీడిఎఫ్ పెట్టాను. మన గ్రూప్ లోనే ఇంగ్లీష్ బుక్ పీడిఎఫ్ పెట్టాను, తెలుగు బుక్ ఏమో నేను దాన్ని పెట్టాను. దాన్ని ఎక్కడ కొనుక్కోవాలి, ఎవరు రాశారు, ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అన్ని కూడా రాశాను అందులో. అన్నిట్లలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్, అది డైరెక్ట్ ట్రాన్స్లేషన్, కాపీనే, అది అన్ని కాపీనే. కాబట్టి ఏ బుక్ కొనుక్కున్నా మీరు ఒక్క నిమిషం, జ్ఞానేశ్వరి ఎవరి బుక్ కొనుక్కున్నా ఓకే. జ్ఞానేశ్వరి అనేటటువంటి భగవద్గీత సంత్ జ్ఞానేశ్వరిది ఎవరి ట్రాన్స్లేషన్ కొనుక్కున్నా నో ప్రాబ్లం. నేను నా దగ్గర ఉన్న పుస్తకం మాత్రం పెట్టాను. ఓకేనా? తెలుగు పీడిఎఫ్ లేదా సార్? పీడిఎఫ్ లేదండి, ఇంగ్లీష్ పీడిఎఫ్ ఉంది, అది పెట్టాను. 500 రూపీస్ మీకు 500 రూపీస్ వస్తుంది, మీరు తెప్పించుకోవచ్చు. అంటే గీతా ప్రెస్ వాళ్ళ దగ్గర దొరుకుతుందా సార్? కాదండి, నేను అది గ్రూప్ లో పెట్టాను, మీరు ఒకసారి చూడండి. గ్రూప్ లో పెట్టి మీరు చూసుకోండి, వీలైన వారు కొనుక్కోండి, లేకపోతే నా ప్రవచనాలు వినండి, సరిపోతుంది. ఓకే, నేను సంత జ్ఞానేశ్వరు అందరివి కూడా కలిపి కొడుతున్నాను కాబట్టి సో మనం ఇంకెక్కువ విషయాలే తెలుసుకుంటాము. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన పూర్తిగా ఏమంటాడంటే, ఎందుకు ఇంత తెలిసినా కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా ఉదాహరణలు, ఎందుకు ఇంకా ఇది క్షణికము అని చెప్పి తెలుసుకోవడం లేదు? ఎందుకు క్షణికం? ఇది సైకిల్స్ లో మారిపోతూ ఉంది కదా, ఎందుకు ఇంకా మీకు అర్థం కావడం లేదు? ఆయన అంటున్నారు అనమాట. ఆశ్చర్యం అనిపించడం లేదా? ఈ చెట్లు, కొమ్మలు, లతలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి, అర్ధకామాలు విస్తరించిపోతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. కానీ సాత్విక గుణం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం పైన కొమ్ముల్లో ఉంటున్నారు. అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు ద మూలం చేరుకోవాలి మనం. అల్టిమేట్ గోల్ ఈజ్ పరబ్రహ్మని చేరుకోవాలి. పరబ్రహ్మ అంటే మొదటి దేవుడు అంటే ఆయననే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి తత్వం. ఇదే అన్ని ధర్మాలలో ఇదే ఉంది తెలుసా? మీరు ఏ మతం చెప్పినా ఇదే చెప్తారు వాళ్ళు. స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటే ఉంది, అది పేరిపోయి బిగ్ బ్యాంగ్ థియరీ అని అవని ఇవన్నీ చెప్తారు. ఏ కాన్సెప్ట్ చెప్పినా మనది అంతే, ఒక అండాకారంలో ఉన్న వస్తువు హిరణ్య గర్భుడు అని చెప్తారు. మనం సేమ్ అన్ని ధర్మాలలో దాదాపుగా స్టార్టింగ్ పాయింట్ ఒకటే ఉంది. భగవంతుడు ఎవ్వరికీ కనిపించలేదు, అందరికీ కూడా వినిపించాడు. సేమ్ మన ధర్మంలో కూడా భగవంతుడు ఎవ్వరికీ కనిపించాడు, ఎందుకంటే భగవంతుడికి రూపం లేదు కదా. రూపం లేనప్పుడు భగవంతుడు ఎక్కడి నుంచి కనిపిస్తాడు? కేవలం వినిపిస్తాడు అంతే. అందుకోసం అని చెప్పేసి మన వేదాలనేమో శృతులు అంటారు. వేరే వాళ్ళకు కూడా అంతే. ఇప్పుడు మీరు అబ్రహమికం ఇవి చూడండి, మతాలను తీసుకోండి, అందులోపల ఏముంటుంది మీకు? అందులో కూడా అంతే, దేవుడు వినిపిస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి వినిపిస్తాడు. ఈయన మోజెస్ కి వినిపిస్తాడు, తర్వాత యేసుక్రీస్తుకు వినిపిస్తాడు, మహమ్మద్ కి వినిపించాడు అని చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు దేవుడు వినిపించాడు అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. సో కాబట్టి దేవుడు ఎప్పుడు వినిపించి మనకు శృతుల ద్వారానే అందించాడు. సో అయితే ఏమైంది, అటువంటి భగవంతుడికి మనం దగ్గరలో ఉన్నాం. మరి అయినప్పుడు ఈ కర్మల ద్వారా మనం కర్మలు పెంచుకుంటూ వాటిని సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేటటువంటి నీళ్లతో తడుపుకుంటూ ఎన్ని రోజుల పాటు ఇలా ముందుకెళ్తాం? అవస్థ తెలియడం లేదా? ఎంత బాధగా ఉంటుంది ఇవన్నీ చూస్తే. సో కాబట్టి మంచి వాసనలు మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదా?
కాబట్టి ఏం చేయాలి అంటే జ్ఞాన యోగంలోకి నువ్వు మారాలి. జ్ఞానయోగం అనేటటువంటి ఈ తీవ్రత వస్తే గాని బుద్ధికి మంచి అద్భుతమైనటువంటి కొత్త శాఖలు పై వైపుకి వస్తాయి. నీ లోపల జ్ఞానయోగం వచ్చింది అంటే నువ్వు పై లైన్ లో ఉంటావు. పైన లైన్ లో అప్పుడు చక్కటి ఆలోచనలతోటి పై లైన్లలో నువ్వు ఉంటావు. ఇవి చాలా గొప్పవి. ఈ పైన ఉన్న వాటిల్లోనే నీకు తెలిసినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో అటువంటి స్థితులలోకి నువ్వు వెళ్తావు. అక్కడే నీకు ఎవరెవరైతే మనం మొన్న తెలుసుకున్న ఆత్రి, అంగిరసుడు, పులహుడు, పులస్త్యుడు అని ఎవరైతే చెప్పుకున్నామో అటువంటి స్థలంలో నువ్వు ఉండగలుగుతావు. అంటే నువ్వు క్రమ పద్ధతి లోపల జ్ఞానయోగి వైపు అవుతావు. సనగ, సనందన, సనత్సుజ అక్కడికి వెళ్తావు నువ్వు. ఏదైతే మనం నారాయణీయంలో తెలుసుకున్నాం అవి మనం తెలుసుకున్నవన్నీ కూడా చూడండి ఒకదాంతో ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి అర్జున, ఈ సంసార వృక్షము ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అయింది అని చెప్పడం కష్టం. ఎందుకోసం అంటే ఒకసారి ఇక్కడ కట్ అవుతోంది, మళ్ళీ ఇక్కడ ఇంకో పక్కన స్టార్ట్ అయిపోతుంది, ఇలా పెరుగుతోంది, వృద్ధి చెందిపోతుంది. దీనికి ఎన్ని శాఖలు వచ్చాయో ఎన్ని ఏమొచ్చాయో తెలియదు. కానీ జ్ఞానజీవులు మాత్రము, సాత్వికంగా ఉన్న వాళ్ళు మాత్రం మెల్లమెల్లగా నివృత్తి మార్గం ద్వారా పైకి వెళ్ళడం కనిపిస్తుంది అర్జున అంటాడు. నివృత్తి మార్గం అంటే ఏంటి? ప్రవృత్తి మార్గం అంటే ఏంటి? ప్రవృత్తి మార్గం అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కరెక్టే. మా ఇంట్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నిన్న మనం ఒక చిన్న ప్రాబ్లం గురించి ఎంతసేపు డిస్కస్ చేసుకున్నాం చెప్పండి. ఏమిటి నిన్న మనం డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం? అవునా, మెయిడ్ సర్వెంట్ గురించి. కానీ అది మనం ఎంత పెద్ద ప్రాబ్లం లాగా తీసుకున్నాం. జస్ట్ ఒకసారి ఆ ప్రాబ్లం ని మనము, అంటే ఇప్పుడు అది ప్రాబ్లం కాదు అని నేను అనడం లేదు, ఓకే. కానీ నేనేమంటున్నానంటే ఒకసారి ఆ ప్రాబ్లం ని మనము, ఇక్కడ ఎవడో మనకు పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లాడు, వాళ్ళ ఇంట్లో అందరికి అమ్మ, నాన్న, పిల్లలు అందరూ కదలలేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆహారం తీసుకెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి భోజనంది వస్తుంది అనమాట. ఇటు సైడ్ నుంచి ఏ టైంలో బాంబులు పడతాయో, మిసైల్స్ పడతాయో తెలియదు. ఈ చిన్న పిల్లాడు వెళ్ళి చిరిగిన గుడ్డలు వేసుకొని, ఓకే, 7-8 ఏళ్ళ పిల్లాడు, వాడు వెళ్ళి 2-3 గిన్నెలు పట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళి అతి కష్టం మీద వాళ్ళు ఇచ్చేటటువంటి ఫుడ్ ని పట్టుకుని వస్తున్నాడు. పట్టుకుని వచ్చి అమ్మయ్య ఇక 2-3 days పాటు మా ఫ్యామిలీ అంతా తినచ్చు అంటున్నాడు. ఎంత మనం ఒక పూటలో లాగిచ్చే కుంభాలు ఏవైతే ఉంటాయో పాపం వాళ్ళు 3-4 రోజుల పాటు 30 మంది తింటారు. ఇప్పుడు మనకొచ్చిన కష్టం పెద్దదా, వాళ్ళకు వచ్చిన కష్టం పెద్దదా? శ్రీనివాస్ గారు అలా అనొద్దు మీరు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి, అలా మాట్లాడద్దు. మన కష్టం ఉంది అంటే మనం ముందు కంపేర్ చేసుకొని చూడాలి. దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడు, ఎంత అదృష్టమైనటువంటి విషయాలు ఇచ్చాడు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకు? ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ని నువ్వు లెక్క పెట్టుకున్నప్పుడు. అందుకే ఇంగ్లీష్ లోపల ఏమంటారు? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫస్ట్. నీకు భగవంతుడు ఇచ్చిన వరములని గుర్తించు. ఓ మూఢుడా, నీకు ఎన్ని వరాలు ఇచ్చాడు దేవుడు. అందులోపల అదృష్టం ఏంటి? నిన్న మనం ఏం తెలుసుకున్నాము? మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అని చెప్పేటటువంటి అమృత బిందు ఉపనిషత్తు ఏదైతే నా ఫేవరెట్ అని చెప్పానో దాని గురించి అందులో ఉన్న అన్ని శ్లోకాలు చెప్పకపోయినా నేను నిన్న క్లుప్తంగా దాని భావం మీకు చెప్పాను. అథర్వణ వేదంలో ఉంటుంది. ఏం తెలుసుకున్నాం మనం అందులోపల మన మనస్సు గనక చెడైందంటే మనని కిందికి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఈ చెట్టు లోపల ఈ గుబురుగా ఉన్నటువంటి వాటిల్లోకి వెళ్ళిపోతాం. లేదు మన మనస్సుని కాస్త ప్రశాంతంగా ఉంచుకుంటే అది అలా పైకి వెళ్ళి పరబ్రహ్మకు దగ్గరగా అవుతుంది. ఇగో ఇది పరబ్రహ్మ, ఇగో ఈ వేలు పరబ్రహ్మ అనుకోండి. ఇక్కడి నుంచి ఇలా ఎదుగుతూ వెళ్తాను. అదే నేను మనస్సును నిగ్రహించుకోకపోతే ఇలా కిందికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్నటువంటి గుబురుగా ఉన్నటువంటి చెట్లల్లో, ఆకుల్లో కనీసం పైన ఒకటి ఉంది అని కూడా తెలియని వాళ్ళు ఎంతమందో తెలుసా? కోట్లాది మంది, 100 కోట్ల మంది ఇటువంటి వాళ్ళే ప్రపంచంలో అసలు మోక్షం అనేది ఒకటి ఉంది అని తెలియని వాళ్ళు ఎంతమందో. ఆత్మ అంటే ఏమనుకుంటారు? ఆత్మ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ప్రాణం, ఇది చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 100 మంది ఉన్నాం గ్రూప్ లో. 100 మందికి 100 ముక్కలు ఉంటుంది ఆత్మ. ఎవరి ముక్క వారిదే, ఓకే. ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అంతేగాని ఆత్మ అనేది అటువంటిది, దాన్ని విభజించలేనటువంటిది, ఇది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. దీన్ని ముక్కలు చేయలేము, తడపలేము, ఊదలేము, పక్కకి చేయలేము, కాల్చలేము. ఇవన్నీ ఎవరికి అర్థం కావు. శ్రీకృష్ణ భగవానుడు మొత్తుకున్నాడు 2వ చాప్టర్ లోనే, కానీ మనకు అర్థం కాదు. నా ఆత్మ వేరు, నీ ఆత్మ వేరు. నాదిగో ఇక్కడ మాంసం కొట్టు మస్తాను, మాంసం కొట్టి సార్ మీకెట్టా తెలుస్తారా? కర్మ. అప్పుడప్పుడు చూసాను నేను కూడా. సో అంటే అక్కడికి వెళ్ళకపోయినా ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో కొట్టుకుని చాలా పెద్ద సండే నాడు ఎస్పెషల్లీ చాలా పెద్ద లైన్స్ ఉంటాయి కదా, అక్కడ వచ్చి డట్టి మొహాలు వేసుకుని జనాలందరూ కూడా లుంగిలు కట్టుకుని, మగవాళ్ళు పాచిపోయిన చీరలు వేసుకొని, మొహాలు వేసుకొని ఆడాళ్ళు నిలబడతారు లైన్లలో. నిలబడితే వాడు ఆ షాప్ లోపల కూర్చుని ఒక మాంసం కొట్టు మస్తాన్ గాడు ఉంటాడు. వాడు కొట్టి ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఇస్తూ ఉంటే ఈ గలీజ్ మొహాలు స్నానాలు చేయకుండా పోయి అది తెచ్చుకుని ఇంటికి వచ్చి అది తింటారు సండే నాడు అనమాట. ఎంత దురదృష్టం చూడండి ఈ అమ్మాయి గలీజ్ వేషాలు. సో ఎనీవే సరే వదిలేయండి, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇక్కడ ఏమైందంటే అలాగా ఆత్మలని ముక్కలుగా అనుకోవద్దు. మనస్సుని మనం పైకి వెళ్తే అంతా కూడా ఒకటే వ్యాపించి ఉన్నటువంటి తత్వము.
ఆ వ్యాపించి ఉన్నటువంటి తత్వమే పరమాత్మ. ఆ పరబ్రహ్మ ఎవరో కాదు, మనమే. మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేవాళ్ళము. మన కంటి ముందుకు కనిపించేదంతా కూడా ఇది భ్రమ. కానీ ఇది భ్రమ అని తెలుసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే ఎంతో సాధన ఉంటే తప్ప ఇది అసత్యం అని తెలుసుకోలేము. మనకు గట్టి దెబ్బలకు 10-15 పడే వరకు కూడా ఇవే శాశ్వతం అనుకుంటాం. పిల్లలు శాశ్వతం అనుకుంటాం, భార్య శాశ్వతం. మనం పెళ్లి చేసుకున్నాడు, అతను భార్య శాశ్వతం అనుకుని చేసుకున్నాడు. సంతోషంగా నవ్వులాట, జోక్స్, డబ్బులు అన్ని ఇది చేశాడు. హనీమూన్ టికెట్ కొనుక్కుని వెళ్ళారు. హనీమూన్ లో చంపేసింది ఆమె. అయిపోయిందా? అటువంటివి ఇప్పుడు మళ్ళీ నిన్న ఈనాడు పేపర్లో 3 ఇన్సిడెంట్లు ఇచ్చాడు. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటాం, శాశ్వతం అనుకుని చెప్పి ముందుకెళ్తాం. ఏమైంది? ఇటువైపు అవుతున్నాయి, అటువైపు అవుతున్నాయి. పూర్వకాలం లోపల ఆడవాళ్ళని అలా నిద్ర లేపి ఏమైందో తెలిసే లోపల వంటింట్లోకి తీసుకెళ్లిపోయేవాళ్ళు. తీసుకెళ్లి అందరూ కలిసి, ఇంట్లో వాళ్ళందరూ కలిసి కిరోసిన్ పోసేసేసి అత్యంత దారుణంగా, క్రూరంగా చంపేస్తూ ఉండేవాళ్ళు. ఏది శాశ్వతం? ఏది శాశ్వతం? ఒకసారి ఆలోచించండి. ఏది శాశ్వతం? మనకు తెలిసినటువంటి, మీ అందరికీ తెలిసిన వాళ్ళలో ఒక్కళ్ళనైనా ఇలా దారుణంగా చంపని వాళ్ళు ఉన్నారా? మొగగాని ఆడగాని, మనం ఎవరికీ కాదు, ఇక్కడ లింగభేదం లేదు. అందరినీ అత్యంత దారుణంగా, క్రూరంగా చంపబడని వాళ్ళు ఉన్నారా? యాక్సిడెంట్లలో చనిపోని వాళ్ళు ఉన్నారా మనకు తెలిసిన వాళ్ళలో? లేదా చిన్న వయసులోనే చనిపోని వాళ్ళు ఉన్నారా? ఇంకా ఎందుకు మనం 100 సంవత్సరాలు బతుకుతామని చెప్పేసి ధృతరాష్ట్రుడి కళ్ళతో చూస్తున్నాం ప్రపంచాన్ని. అశాశ్వతమైనటువంటి ఈ దేహం పైన ఇంత ఎందుకు మమకారం పెట్టుకుంటున్నాం మనం? సో ఇది ఆలోచించాలి, దీన్ని ఆలోచించాలి. అందుకోసం ఆయన ఏమంటాడు తెలుసా? నీకు చెప్తాను, ఇది ఏదైతే ఉందో దీన్ని నువ్వు పై భాగానికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఆలోచిస్తూ 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 వెళ్ళాలి అర్జున. ఇది ఏమి నీకు ఇంకొక మార్గం అంటూ లేదు. ఈ పైన నీకు మంచిగా పైన మంచి మంచి లోకాలన్నీ ఉన్నాయి. ఎదుగుతున్నా కొద్దీ నీకు ఆనందం కనిపిస్తూ ఉంటుంది, నీ లోపల ఎదుగుదల తెలుస్తూ ఉంటుంది. ఎదుగుదల అనేది ఆటోమేటిక్ గా నీకు తెలియకుండా పోదు. ఎదుగుదల అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా ఎదిగినా కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది, నేను ఎదిగాను అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంసార వృక్షం అనేటటువంటిది ఏదైతే ఉందో, నువ్వు కింద నుంచి చూస్తే అది ఎట్లా ఉంటుందంటే చాలా బలీయంగా, లావుగా, చెట్లు చేమలు కప్పేసేసి, ఆకులు కప్పేసి, ఆచ్ఛాదన మనం అనుకున్నాం కదా, ఆచ్ఛాదన ఉంటుంది చుట్టూరా. ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది వేదంలో చెప్పినటువంటి కర్మకాండాలు చేసుకుంటూ అక్కడక్కడే ఉండిపోతారు. కొంతమంది అవి కూడా చేయరు. కొంతమంది ఏం చేస్తారు? వేదాలలో ఉన్న జ్ఞానం ద్వారా పైకి ఎదుగుతారు. సో 3 రకాల జనాలు ఉన్నారు. ఒకరేమో ఈ చెట్లలో, కొమ్మల్లో, ఇందులోనే గుబురుగా ఉన్న వాటిల్లో రకరకాల కర్మలు చేసుకుంటూ కొత్త కొత్త జన్మలు ఎత్తుకుంటూ కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? వేదాలలో చెప్పినటువంటి శాంతులు, కర్మలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నీ చేసుకుంటూ ఇందులోనే చక్ర భ్రమణం చేస్తూ రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటారు. కానీ సత్యం తెలుసుకున్న వాడు మాత్రమే, లేదు ఇదంతా కూడా కనిపిస్తున్నది అసత్యం, బ్రహ్మ సత్యం, జగత్మిథ్య, జీవో బ్రహ్మహివ నాపర అని చెప్పేసి తెలుసుకుని మెల్లమెల్లగా ఎదగడం మొదలెడతాడు. బ్రహ్మ దగ్గరికి అడుగులు వేస్తూ వెళ్తాడు. ఈ పరబ్రహ్మ ఎవరైతే యూనివర్సల్ ట్రూత్ అని ఒకటి ఉందో, ఆ యూనివర్సల్ ట్రూత్ దగ్గరికి అడుగు వేయడం జరుగుతాడు. కేవలం ఇది మనం నిన్న తెలుసుకున్నటువంటి అమృత బిందు ఉపనిషత్తులోనే ఉంది. కాబట్టి మనం నేర్చుకుంటున్న ప్రతి గ్రంథము కూడా అద్వైతమే. అద్వైతం మాకు అర్థం కాలేదు సార్ అంటే ద్వైతంలో ఉండిపోండి, ఏమీ తప్పులేదు. కానీ ద్వైతం నుంచి ఎదగడానికి ప్రయత్నం చేయండి. మాకు అంత బుర్ర లేదు సార్, అది కూడా ఓకే. ఏం చేస్తారు? బుర్ర లేకపోతే ఏం చేస్తారు ఇంకా? ఎందుకంటే జ్ఞాన మార్గంలోకి రావాలి అంటే ఈ కర్మలోంచి భక్తిలోంచి జ్ఞానంలోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఆలోచన ద్వారా డైరెక్ట్ జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత నీ తెలివితేటలతో ఆధారం లేకుండా భగవంతుడే నీకు బుద్ధిని కల్పిస్తాను అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పాడు. ఎవరైతే నన్నే నమ్ముతాడో నీకు బుద్ధి యోగం కల్పించే బాధ్యత నాది అని చెప్పాడు. బుద్ధి యోగం ఎందుకని? జ్ఞానం తెలుసుకోవడం కోసం. చాలా మందికి బుద్ధి ఎదగదు. ఆ ఎదగకపోవడం వల్ల ఇవన్నీ అర్థం కావు. కాబట్టి అర్జున, ఈ వృక్షాలు పెకిలించుకుంటూ పైకెళ్ళాలి అంటే నువ్వు ఎందుకు పోరాడతావయ్యా? పోరాడాల్సిన అవసరం లేదు. అసత్యం. ఇప్పుడు ఎదురుగా నీకు ఒకటి తాడుంది, ఆ తాడు నువ్వు పాము అనుకుంటున్నావు, దానికోసం అని చెప్పేసి ఒక పెద్ద ఆయుధం కొనుక్కున్నావు, అంత అవసరం లేదు. దానికోసం అని నువ్వేం చేసావు? పెద్ద మిసైల్ కొనుక్కొని వచ్చావు, ఇజ్రాయెల్ దగ్గర ఒక పెద్దది కొనుక్కొని వచ్చావు. అంత అవసరం లేదయ్యా, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఏముంది తెలుసా? అక్కడ జస్ట్ ఒక తాడుంది, దాన్ని నువ్వు ఇంతవరకు పాము అనుకున్నావు అంతే. అదే విధంగా అశాశ్వతమైనటువంటి జీవితాన్ని నువ్వు శాశ్వతం అనుకున్నావు అర్జున. కాబట్టి చిన్న పిల్లలకి నువ్వేం చేస్తావు? బూచోడు వస్తాడు అంటావు. ఇప్పుడు పిల్లాడు తిన్నాడు అంటే అప్పుడు బూచోడిని పంపించడము ఈజీనా కష్టమా? పిల్లవాడికి తెలిసినంత వరకు అది సత్యం.
కానీ తల్లికి తెలిసినంత వరకు అది అసత్యం. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా నాకు ఒకసారి? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, బూచాడి పాయింట్. బూచాడిది చిన్నప్పుడు అందరము దెయ్యం వచ్చి పట్టుకుపోతుంది, బూచాడు వచ్చి పట్టుకుపోతాడు అని చెప్పి చెప్తూ ఉంటాం కదా. పిల్లలు అది సత్యం అని చెప్పి నమ్ముతాడు కదా. లో నమ్ముతారు. ఆ బూచాన్ని ఆ పిల్లవాడికి సంబంధించినంత వరకు అది సత్యం, కానీ తల్లికి సంబంధించినంత వరకు అది సత్యం కాదు. అవునా? సో ఇప్పుడు ఆ బూచాన్ని పంపించడం, ఆ బూచాన్ని ఎల్లగొట్టడం ఈజీనా కష్టమా? ఈజీనే సార్. అసలు లేని వాడిని ఎల్లగొట్టడం అనేది లేదు కదా సార్ అసలు. అక్కడ కూడా తాడు, అక్కడ అసలు ఉన్నదే తాడు, పాము లేదు. ఇంకా దాన్ని పెద్ద ఆయుధం అవసరమా? అవసరమేం లేదు అసలు, అక్కడ పామే లేదు, ఇక అవసరం ఎందుకు సార్? అదే అంటాడు భగవంతుడు. ఏమంటాడంటే, అరే జ్ఞాన మార్గం అంటే నువ్వేదో పెద్ద పనులు చేద్దామని అనుకుంటున్నావు, ఏం చేయక్కర్లేదు. కర్మకాండలో చేసినంత పనులు కూడా లేవు జ్ఞానకాండలో. సంత జ్ఞానేశ్వర్ చెప్తున్నాడు, ఇది నేను చెప్పింది కాదు, సంత జ్ఞానేశ్వర్ చెప్తున్నాడు. బాబు, జ్ఞానకాండ కేవలం బుద్ధితో ఆలోచించు, నువ్వు పరబ్రహ్మ స్వరూపం అని ఆలోచించు, నువ్వు పవిత్రుడు అని ఆలోచించు, నువ్వు తప్పులు చేయకుండా జీవితం లోపల ముందుకెళ్ళు. వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా అసత్యం. లేని పనులు, ఆలోచన లేకుండా మౌనం ఉంటే చాలు సార్ జ్ఞానేశ్వర్, అంతే కదా. సో అదే కాబట్టి ఇప్పుడు ఆకాశం లోపల మబ్బులు ఉన్నాయి. ఈ మబ్బులన్నిటినీ కూడా వెళ్ళేసి నువ్వు ఈ మబ్బు ఇటు జరుగు, ఈ మబ్బు ఇటు జరుగు అని చెప్పి అంటామా, అవే వెళ్ళిపోతాయి. కాబట్టి నువ్వు కష్టపడి పోరాడాల్సినటువంటి అవసరం లేదు. ఇదే విషయాన్ని మనం మళ్ళా భజగోవిందంలో కూడా తెలుసుకున్నాం. పోరాడాల్సినటువంటి అవసరం లేదు. జ్ఞానయోగి పోరాడాల్సిన అవసరం లేదు, ఆలోచిస్తే చాలు. ఒకవైపు కరెక్ట్ ఆలోచన చేస్తే వాడికి పోరాడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అంటే ఇదంతా అవసరం ఉందా? ఈ సంసారం అనే వృక్షం అసలు లేనే లేదు. ఇప్పటిదాకా నేను నీకు ఉందని చెప్పాను కదా, అదంతా బూచి తొండి. ఇప్పటిదాకా నేను తొండాట ఆడాను నీతోని, తొండి ఏం లేదు. అది ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అంతే. అది ఉంది అనుకున్నావు కాబట్టి ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. అది లేదు అసలు. అదంతా కూడా నేను ఊరికే, ఆ చెట్లుగా కొమ్మలు లేవు, ఏమీ లేవు. నువ్వు కళలో ఉన్నావు. కళలో ఉన్నప్పుడు ఎన్నో రకాల పాత్రలు నువ్వే సృష్టించావు. కళలోంచి లేచిన తర్వాత ఆ పాత్రలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అవన్నీ అసత్యాలే కదా. అవునా కదా అర్జున అంటే? అవునా ఉంటాడు అర్జునుడు. కాబట్టి ఏ విధంగా నువ్వు ఈ లేని విషయాలను నువ్వు తెస్తావు? కాబట్టి ఇదంతా లేదు. నువ్వు ఎడారిలో వెళ్తూ ఉంటావు, దూరంగా నీకు కనిపిస్తూ ఉంటాయి నీళ్లు. అనుకుంటావు, అబ్బా ఇక్కడ ఉందేవో నీళ్లు ఉన్నాయి అనుకుంటావు. దగ్గరికి వెళ్తావు, నీళ్లు ఉండవు అక్కడ నువ్వు నీళ్లు తెప్పించగలవా? సో సత్యం తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. సత్యం తెలుసుకున్నవాడు ఏంది, అక్కడ నీళ్లు లేవు అని చెప్పి. కానీ మనం ఏం చేస్తున్నాము, జీవితంలో ఎండమావి వెనకాల పరిగెడుతున్నాం. ఇక్కడ నీళ్లు ఉన్నాయని దగ్గర దాకా వెళ్తాం, మళ్ళీ ఇంకో కొద్దిగా దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఇంకో కొద్దిగా దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఇంత కొద్దిగా దగ్గరికి వెళ్తాం. అంతేగాని మనం ఏమనుకుంటున్నాం, ఆ ఎడారి లోపల ఎండమావి కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి, కొంతమంది దగ్గరికి వెళ్దాం అనుకో, మళ్ళాంటి వాళ్ళు దగ్గరికి కూడా వెళ్దాం అనుకోవట్లే. దగ్గరికి వెళ్ళేసి అందులో పంటలు కూడా పండిద్దాం అనుకుంటున్నారు. అంటే ఎంత ఫ్యూచర్ ఆలోచిస్తున్నారంటే అసలు ఇంకేమన్నా అసలు ఒకటి ఉందా? కాబట్టి అజ్ఞానం అనేటట్టు ఇదంతా అజ్ఞానమే. అండ్ అర్జున అన్నిటికంటే గొప్పది ఏం తెలుసా, అజ్ఞానం అనేది అసత్యం. అసత్యం అంటే అసలు లేనే లేదు, అదే మిథ్య. ఇంకా మరి దాని గురించి నువ్వు పోరాడాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు ఈ వృక్షం అని చెప్పడమే మిథ్య. కాబట్టి ఆత్మ అనేటటువంటి వివేకంతో అర్జున నువ్వు ఇక్కడి నుంచి బయటపడాలి. ఆ వివేకం, ఆ ఆలోచనతోనే బయటపడాలి. ఇక్కడ ఉన్నటువంటి బంధాలన్నీ కూడా అశాశ్వతము అనేటటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇది రావాలి అంటే నీకు ఖచ్చితమైనటువంటి వైరాగ్యం రావాలి. నీకు ఈ అజ్ఞానం పోయి బ్రహ్మజ్ఞానం ఉదయించాలంటే నీకు సరైనటువంటి వైరాగ్యం రావాల్సిందే ఓ అర్జున. అలలు పోయేదాకా నేను స్నానం చేయనని చెప్పి కూర్చుంటావా? కాదు, అందులోకి వెళ్తావు. అదే విధంగా ఈ జీవన పయనంలో నువ్వు వెళ్తూనే నువ్వు జ్ఞాన మార్గంలో వెళ్ళిపోవాలి. అప్పుడు నీకు ఈ అడ్డంకులు ఏవి కూడా నిన్ను బాధ పెట్టవు. ఎందుకంటే ఈ సంసార వృక్షం అనేటటువంటిది లేనప్పుడు నీకు ప్రారంభం ఎక్కడుంది, ఆది ఎక్కడుంది, అంతం ఎక్కడుంది? నువ్వు ఉంది అనుకునేదంతా కూడా అజ్ఞానం. సో ఒకసారి ఈ వృక్షాన్ని భగవంతుడు సంసార వృక్షంగాను, మరోసారి జ్ఞాన వృక్షంగాను కూడా వర్ణించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడు, అసలు అసలు వీళ్ళకి జన్మనే లేదు అని చెప్పామనుకో, సరే అయితే మీ తల్లి ఎవరమ్మా అంటే ఏం మాట అది? అదే విధంగా ఈ వృక్షం అనేది అభావం, లేనటువంటి విషయం అర్జున. ఆ లేనటువంటి దాన్ని ఉంది అని ఎలా అంటారు? కాబట్టి ఎప్పుడుందో ఎక్కడ పోయిందో ఏమీ తెలియదు. ఇది ఆది లేదు, అంతం లేదు. అస్థిరమైనటువంటి ఈ వృక్షానికి మూలము ఆరంభము ఎక్కడి నుంచి వచ్చింది?
అంతం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ లేదు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో అర్జున. ఇంద్రధనుస్సు ఉంది, ఇంద్రధనుస్సు రకరకాల రంగులతో ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది రంగులతో ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే. ఆకాశం ఉంది, ఆకాశం నీలంగా ఉన్నట్టు కనిపిస్తుంది, అది నీలంగా ఉండదు, అలా కనిపిస్తుంది అంతే నీకు. ఒక మాయగాడు ఉంటాడు, మాయగాడు తన చేతులతో ఇంద్రజాలాలు చేసి చూపిస్తూ ఉంటాడు, అవి నిజంగా లేవు, అవన్నీ ఉన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు కళ లోపల రకరకాల స్వీట్లు తింటావు, ఆ స్వీట్లు అన్నితోటి నువ్వు మంచిగా లావ్ అవుతావా? నీ శరీర పోషణ జరుగుతుందా? జరగదు అర్జున, ఇవన్నీ జరగవు. ఎండాకాలం చివరి లోపల నీకు గాలులు వస్తూ ఉంటాయి, బాగా గాలులు. ఇప్పుడు మన అందరికీ తెలిసిందే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసింది. సో ఎక్కడి నుంచి వచ్చింది గాలి? ఇటు నుంచి వచ్చిందా, ఇటు నుంచి వచ్చిందా అంటే ఏం చెప్తావు నువ్వు జవాబు? ఎక్కడి నుంచి వచ్చింది? అదే విధంగా ఈ వృక్షానికి ఆది అంతం లేదు అర్జున. కాబట్టి దీన్ని నువ్వు పోగొట్టాలంటే ఏదో రాక్షస ప్రయత్నం చేసి నువ్వు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఆలోచించు. యథార్థం అంటే ఏంటి? అసంగ శస్త్రేణ అన్నాడు అంటే కేవలము జనాలతో కలవకుండా ఉండడము అనేటటువంటి ఒకే ఒక ఆయుధము అంటున్నాడు భగవంతుడు. మళ్ళీ చూడండి, ఇందాక నేను ఏం చెప్పాను, తాడో పామో తెలియనప్పుడు మీరు పెద్ద ఆయుధాన్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చే అవసరం ఏముంది? ఆయన ఏమంటానంటే అది అవసరమే లేదు, కేవలము జనాలతోటి మెల్లమెల్లగా ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు అనుకుంటూ ఉంటే సరిపోతుంది. నేను లేను, నాది కాదు, సింపుల్. అహంకారము మమకారము అంటారు. అహంకారము అంటే నేను, మమకారము అంటే నాది. ఇది నాది 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 అన్నప్పుడు ఎక్కడ ఇదవుతుంది? ఎవడో నీకు స్వప్నంలో కొడతాడు, కొట్టగానే నీకు ఆ దెబ్బ గట్టిగా కొట్టాడు అనుకో, స్వప్నం నుంచి మెలకు వస్తావు. అదే విధంగా ఈ జీవితంలో కూడా నీకు నీ దగ్గర వాళ్ళు ఎవరో దెబ్బ కొడతారు, కొట్టినప్పుడు అప్పుడైనా నువ్వు జ్ఞానం నుంచి రావా? ఈ పాయింట్, లాస్ట్ పాయింట్ అర్థం కాని వాళ్ళు నన్ను అడగాలి. హలో, లేవండి లేవండి, అందరు నిద్ర లేవండి ఒకసారి, కమాన్. మీరు అందరూ ఎదురుగా కూర్చుంటే చాలా బాగుండేది. నేను ఒక స్కూల్ టీచర్ లాగా ఈత వరకే చేతిలో పట్టుకునేవాడిని. ఎవరెవరైతే నిద్రపోతారో టప్ టప్ అని కొడుతుంది, నాకు చాలా ఇష్టం తెలుసా. అట్లా ఈత వరకేతో ఇట్లా సురుకు అని కొట్టడం చాలా ఇష్టం నాకు. సో మీరు చాలా అదృష్టవంతులు యాక్చువల్ గా, ఎందుకంటే క్లాస్ రూమ్ లాగా చెప్పుకోవట్లేదు, మీరు నిద్రపోయినా ఏం అనట్లేదు ఇక్కడ. జై శ్రీరామ్. లాస్ట్ పాయింట్ అర్థమైందా అండి అందరికి? మా స్కూల్లో కానగ బరగ సార్, కానగ బరగ, వేప బరగ అవి పెడతారు, మీరు ఈత బరగ చెప్తున్నారు. ఓకే, నేను చెప్పిన లాస్ట్ పాయింట్ అర్థమైందా? ఏం చెప్పాను లాస్ట్ పాయింట్? చెప్పండి ఒకసారి. నేను చెప్పాను, నేను మర్చిపోయా. చెప్పండి లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను? లాస్ట్ పాయింట్ ఏమిటంటే జ్ఞాన ఇది మాయా వృక్షాన్ని ఛేదించుకోవాలంటే అహంకార మమకారాలంతా లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను? అసలు అక్కడ వస్తువే లేనప్పుడు మనం దాని గురించి ఎందుకు ఆలోచించు. మీకు జిస్ట్ అర్థమైంది, మీకు సారం అర్థమైంది. నేను అనేది లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఎప్పుడు మీరు లేస్తారని చెప్పాను. క్లూ ఇచ్చాను ఆల్రెడీ. మీరు ఎప్పుడు లేస్తారు? నిద్రలోంచి లేవండి అన్నాను. కళ లోపల కరెక్ట్. శరీరంలో కళలో ఉన్నావు, కళలో ఉన్నప్పుడు ఏమైంది? ఓ గట్టిగా ఎవడో వచ్చి కొట్టాడు, దెబ్బకు లేచి కూర్చున్నాక అది అసత్యం అని తెలిసింది. ఎస్ ఆర్ నో? ఈ పాయింట్ అర్థమైందా లేదా అందరికి చెప్పండి. ఫస్ట్ ఒక మాట, ముందు కళలో ఉన్నప్పుడు ఇలా జరిగిందా లేదా మీలో ఎవరికైనా? కళలో ఎవరో కొట్టకపోయినా చాలా జరిగినాయి సార్, కళలో ఇలాంటి మోడల్ లో జరుగుతుంది సార్. నాకు దండి జరుగుతుంటాయి సార్. కొట్టినట్టు కాకపోయినా ఇలాంటి ప్రమాదాలు అన్నప్పుడు అవి జరుగుతుంది. మనది అది ఇన్సెప్షన్ అని ఒక సినిమా వచ్చింది అనమాట. ఆ సినిమా లోపల కళలో 4 కళలు అన్నమాట. అందులోపల వాళ్ళు ఏమని డిసైడ్ చేసుకుంటారంటే, మనం కళలో వెళ్ళి ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, వాడి కళలో నేను ఫ్రెండ్లీగా వెళ్తాను, వెళ్ళి వాడి కళ లోపల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాడికి, అప్పుడు వాడు అది వింటాడు, నిజ జీవితంలో వాడిపైన అది ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తారనమాట. అయితే కళలో వెళ్ళినప్పుడు ఒకవేళ కళలో ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఆ కళ లోపల నేను రాలేని పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేయాలి అంటాడు. కళలోంచి నేను బయటికి రాలేకపోతే ఏం చేయాలి అంటాడు. అప్పుడు వాడు అంటాడు అనమాట, ధన్యం అని చెప్పి ఆ పక్క నుంచి గోడ ఏదైనా ఉంటే దూకేసేయి, ఇంకేదన్నా ఉంచే దూకేసేయి, లేకపోతే ఏదైనా నీళ్ళలో మునిగిపో, అప్పుడు వెంటనే నీకు మెలకు వస్తుంది అంటారు అనమాట. యానిమల్ గా చేంజ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ అది యానిమల్ గా చేంజ్ అవ్వటం అదేనా సార్? ఇన్సెప్షన్ అని చెప్పేసి 4 కళలు అనమాట. కళలో కళ. ఈ సినిమా కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఈ సినిమాని కూడా ప్రతి ఒక్కరు చూడాలి.
సో చాలా మీరు మీరు సినిమాలు చూడరు, మీ మీ లైఫ్ అంతా ఏమైతుందంటే ఆ పని మనుషుల వెనకాల పడుతున్నారు అంతే. మీరు వాళ్ళని క్రూరంగా హింసిస్తున్నారు ఏ అంతే. సినిమా మీరు ఏం సార్ అది? చేస్తున్నారు సినిమా అల్టిమేట్లీ సినిమా అంటే, పేరు ఏం చెప్పండి. మీరు అల్టిమేట్ గా ఏం చేస్తున్నారంటే మీరు పని మనుషుల వెనకాల పడి వాళ్ళని క్రూరంగా హింసిస్తున్నారు. వాళ్ళకి లీవ్లు ఇవ్వట్లేదు. సార్ అట్లా ఆ పనే చేయం సార్, ఆ పనే చెయ్యం అసలు హింసించటం. వాళ్ళకి లీవ్లు ఇవ్వరు కదా, మీరు లీవ్లు ఇవ్వాలి. నెలకు 10 రోజులు లీవ్ ఇవ్వండి వాళ్ళకి. పాపం వాళ్ళు కూడా లైఫ్ లో ఎంజాయ్ చేయాలి కదా. మీరు ఏం చేస్తున్నారు, మీ మీ జ్ఞానం అంతా వదిలేసి మీరు ముందు పని మనుషుల వెనకాల పడుతున్నారు. పని ఏం చేస్తున్నారు, వాళ్ళకి లీవ్లు తీసుకుంది, మా ఇంట్లో మాకు పని పని జరగలేదు మనిషే అని. లేదు సార్, నాకు మేమే చేసుకుంటాం సార్, పని మనిషే లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను జోక్ గా అంటున్నాను. సో ఎనీవే, ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు, ఇక్కడ కళలో ఉన్నప్పుడు ఆ కళలోంచి మనం బయటికి రావాలి. కళలోంచి మనం బయటికి రావాలి అంటే ఏదో ప్రమాదం జరగాలి కళలో. అప్పుడు వెంటనే ఉలిక్కి పడి లేస్తాం, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం కొండ మీద. కళ లోపల ఉన్నా నేను, అప్పుడు సడన్ గా కొండ మించి దూకేశాను అనుకోండి, దూకేగానే నేను లేచేస్తాను, అని వణుక్కుంటూ లేచేస్తాను. అదే విధంగా అది మనకి ఎంత దెబ్బ తగిలిస్తుంది కళలో. కానీ లేచిన తర్వాత గుణపాఠాన్ని నేర్చుకుంటాం మనం. ఎలా అయితే కళలోంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూసామో సత్యం తెలిసిపోయింది మనకి, ఇది కళ కాదు అని. అదే విధంగా జీవితంలో ఒకసారి దెబ్బ తగిలితే ఎందుకు మెలకువ రావడం లేదు. ఈ పాయింట్ ఎవరన్నా చెప్పండి అని అడుగుతున్నాను. ఇందాక నుంచి బతిమాడుకుంటున్నా, ఎవరన్నా చెప్పండి, నేను చెప్పినట్టుగా చెప్పండి చాలు. కళలో ఎలా అయితే ఒక దెబ్బ తగలగానే మెలకువకొచ్చి సత్యాన్ని తెలుసుకున్నామో, నిజ జీవితంలో కూడా ఒక ప్రమాదం జరిగినప్పుడు, కళ్ళ ముందు ఒక సంఘటన జరిగినప్పుడు ఎందుకు లేవడం లేదు అంటున్నా నేను. లేస్తాం సార్, అది ఎలాగంటే శ్మశాన వైరాగ్యము లాంటిదాగా లేస్తాము. కానీ మళ్ళీ టెంపరీగా మళ్ళీ మాయ త్రిగుణాలు మన్ని మోసం చేస్తాయి. అంటే మనం వేరే వాటి మీద నెట్టేస్తున్నాం ఆ తప్పుని. కానీ యాక్చువల్ గా నేనేమంటున్నానంటే ఈ మాయ అనేది ఏంటంటే మనం దాటలేమని మనం అనుకుంటున్నాం, కానీ దాటడం చాలా సులువు అని చెప్పేసి భగవంతుడు అంటున్నాడు. భగవంతుడు ఏమంటున్నాడంటే ఒకే ఒక వైరాగ్యము వీటిలోంచి బయటికి తీసుకెళ్లిపోతుంది. మీ అంతటా మీరు అందుకే ఆయన భగవంతుడు, మనం సామాన్యమైన మనుషులము అయ్యాము. మనం అది ద్వైతము. మీరు చెప్తున్నది రెండు ఉన్నాయన్న భావం ఉన్నప్పుడు ద్వైతమే కదా. ఇప్పుడు మీరు రెండు వేరు వేరుగా ఉన్నాయి, ఆయన శక్తి ఉంది మనకు శక్తి లేదు అన్నారు అంటే మీరు ద్వైతంలో ఉండిపోయారు, ఎదగట్లేదు. మీరు ద్వైతంలో ఉండిపోతున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అద్వైతం కదా. అద్వైతంలో ఏమంటాడు భగవంతుడు ఏమంటాడంటే అందరూ నా అంశం తెలుసుకోండి అంటున్నాడు. మీరేమంటున్నారంటే లేదు నేను ఇక్కడే ఉంటాను అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఇప్పటి వరకు కూడా మన దగ్గర ఏంటంటే, ఒకసారి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, అంటే ఇంకా ఆ శక్తిని మనం ఫీల్ అవ్వలేదు కాబట్టి పర్సనల్ గా అంటే ఫీల్ అవుతున్నాం, ఫీల్ అవుతాం మనం. ఆ శక్తిని ఎలా ఫీల్ అవుతాం తెలుసా, ఎప్పుడు ఫీల్ అవుతాం తెలుసా? ఒక్కసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి ప్లీజ్. ఆ శక్తిని మనం ఎప్పుడు ఫీల్ అవుతామంటే నిజమైనటువంటి వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రమే ఫీల్ అవుతాం. నిజమైనటువంటి వైరాగ్యం రావడం లేదు అని గుర్తుంచుకోండి. నిజమైనటువంటి వైరాగ్యం ఎందుకు రావడం లేదు నేను చెప్తాను దానికి జవాబు. నిజమైనటువంటి వైరాగ్యం ఎందుకు రావడం లేదు అంటే ఇక్కడ ఉన్నవన్నీ సత్యం అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నవి సత్యం అనుకున్నంత వరకు నిజమైన వైరాగ్యం రాదు. నిజమైన వైరాగ్యం వచ్చే వరకు మీ లోపల శక్తి రాదు. ఈ పాయింట్ అర్థమైందా కాలేదా? అర్థం కాని వాళ్ళు అడగండి. అర్థమైంది సార్. నిజమైన వైరాగ్యం వచ్చేదాకా మనలోకి ఆ శక్తి ఉందని తెలియదు. అన్ని నిజం అనుకుంటున్నాం, కనపడే అన్ని నిజమనే భావిస్తున్నాం వల్ల దానివల్ల మనకి మనం ఏ కారణం లేకుండా బంధాలను వదులుకోవట్లేదు. ఇప్పుడు బంధాల లోపల మనకు అన్ని సుఖాలు వచ్చేసాయి, అన్ని జీవితంలో సాధించేసాము, అన్ని రకాల సుఖాలు అనుభవించేసాము. అయినా కూడా మనము ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే జీవితంలో ఏది పాపం అనుభవించారు, వాళ్ళు ఏది అనుభవించారు పాపం, వాళ్ళకి 70 ఏళ్ల వరకు బాధ్యతలే ఉంటాయి. వాళ్ళ గురించి వదిలేసేయండి. నేననేది 50 ఏళ్ళకి కనీసం బేసిక్ బాధ్యతలు, పిల్లల చదువు వరకు అయింది, తర్వాత మన బాధ్యత కాదు, పిల్లల చదువు వరకు అయినటువంటి వాళ్ళైనా ఎందుకు ఈ మార్గంలోకి రావడం లేదు? ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు బలవంతంగా వెనక్కి వెళ్ళి బంధాలను పట్టుకుంటున్నారు. ఇక్కడ అసంగ శస్త్రేణ దృఢైన చిత్వాన్ని ఎందుకన్నాడు చెప్పండి, మీనింగ్ చెప్పండి. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అంటే ఏంటి మీనింగ్? విషయాల నుండి మనం దృఢంగా దూరంగా ఉండాలి. అసంగ శస్త్రం అంటే ఆయుధం, అసంగం అంటే దేనికి అటాచ్ అవ్వకుండా, డిటాచ్మెంట్ ఆయుధం ఉండాలి. ఆ ఆయుధంతో సంఘంలో నుంచి విడిపోవాలి. 2 లక్షణాలు ఇక్కడ, 2 లక్షణాలు. ఒకటేమో వైరాగ్యం, రెండోది ఏంటంటే దృఢ నిశ్చయం. మనం దృఢ సంకల్పంతో అస్త్రంతో దాన్ని సంఘాన్ని విడగొట్టుకోవాలి.
అసంగం అనే ఎవరైనా నరికేయాలి కదా సార్? నరకం అంటున్నాడు. నరకం అంటున్నాడు. ఇప్పుడు మనకు నిజంగా నరకద్దు. ఇప్పుడు మీరు మీరు వెళ్ళి కత్తిని రెడీ చేసుకొని నరికి పారేయకండి, చస్తాం. నేనేమంటున్నానంటే అది ఉంటే చాలని చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఏమవుతుందంటే మనంతట మనమే దానికి సిద్ధపడడం లేదు. మనం ఎంతసేపు ఏమనుకుంటున్నామంటే నేను ఇక్కడ ఉంటాను, దేవుడు నా కోరికలు తీరుస్తాడు అన్నంత వరకు మనకు పుణ్యము రాదు, కోరికలు తీరవు, ఎదగం. నేను అన్నమాట చెప్పండి ఎవరైనా, దయచేసి లాస్ట్ మాట చెప్పండి ఎవరైనా. మన కోరికలు తీరవు, మనం బాగుపడము. నేను ఇక్కడే ఉంటాను, దేవుడు అన్ని కోరికలు దేవుడు వేరే నేను వేరే అనుకున్నంత వరకు మన కోరికలు తీరవు, పుణ్యము రాదు, మనం అక్కడే ఉంటాం. రమణి గారు చెప్పండి. అదే సార్ నేను చెప్పబోయేది. ఇక్కడే ఉంటాను, భగవంతుడు వచ్చి నా కోరికలన్నీ తీరుస్తాడు అనుకున్నంత వరకు ఇలాగే ఉంటాము, వైరాగ్యం రాదు. కరెక్ట్. గమ్మత్ ఏంటంటే 99% మందికి కోరికలు తీరవు. తీరకపోయినా మార్పు రావాలి తీరుస్తాడు కదా, అనే కోరిక ఉంటుంది సార్. మార్పు అనేది రావాలి మనసులో. సో నేనేమంటానంటే ఒక వ్యక్తి అంటాడు ఇవాళ నా ఇంటికి రా 10,000 ఇస్తానంటాడు. మీరు వెళ్ళారు, వాడు ఇంట్లో లేరని చెప్తాడు. 2వ రోజు వచ్చారు, 3వ రోజు వచ్చారు, 4వ రోజు వచ్చారు, 10 రోజులు వచ్చారు. 11 రోజులు నాడు ఏం చేస్తాడు, మీరు ఇంటికి రాగానే బై మిస్టేక్ అతను ఇంట్లో దొరికిపోయాడు. అప్పుడు మీకు ₹1 ఇస్తాడు. ఆయన 10,000 ఇస్తా అన్నాడు, ₹1 ఇచ్చాడు. మళ్ళీ మీరు ఏం చేస్తారు, మిగతా 9,999 కోసము మళ్ళీ ఇంకో 50,000 విజిట్స్ వేస్తూనే ఉంటారా? లేకపోతే ఇక కాన్లే ఎందుకు అని చెప్పేసి ఆపేస్తారా? నిజ జీవితంలో ఏం చేస్తారో చెప్పండి. మాట్లాడిన వాళ్ళు కాక కొత్త వాళ్ళు మాట్లాడండి దయచేసి. ఎవరైనా కొత్త వాళ్ళు మాట్లాడండి. అందరూ నిద్ర చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతున్నారు, 10 మంది తప్ప. మిగతా వాళ్ళు చాలా భయంకరమైన నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. మాట్లాడండి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ మన లైఫ్ కి అటాచ్ అయ్యేటట్లుగా చెప్పారు. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి ₹1 కోసం ప్రార్థిస్తున్నాం. మనకి వైరాగ్యం వచ్చి మనము దేవుడు ఒకటే అన్న భావనను అర్థం చేసుకొని ముందుకెళ్తే మనం డైరెక్ట్ గా ₹10,000 తీసుకోవడానికి వెళ్ళగలుగుతాం. ఇంకెవరన్నా చెప్పండి. న్యాయంగా అయితే అన్ని రోజులు అతను తిప్పుకున్నాడంటే అతనికి ఇచ్చే ఉద్దేశం లేదని వదిలేసుకోవాలి సార్. వదిలేసుకోవాలి. కానీ మనం వదలట్లేదు. మన కోరికలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఉద్దేశం ఏంటంటే, కోరికలు ఏంటంటే తీరకపోయినా కూడా మనం ఏం చేస్తున్నాము, సరే నాకు కర్వింతలే అని చెప్పేసి మళ్ళీ కోరుకుంటున్నాం, మళ్ళీ అది తీరదు. మళ్ళీ అలా 5 కోరికలు కోరుకుంటాము, కాకతీయంగా 2 తీరుతాయి. తిరగానే దేవుడు 2 నాకు ఇచ్చాడు, మిగతా 3 నా ప్రారంభము అని చెప్పేసి వదిలేస్తారు. కానీ కోరుకోవడం మాత్రం ఆపటం లేదు. కానీ ఏ కోరికలు కోరని వాళ్ళు, దేవుణ్ణి ప్రార్థించని వాళ్ళకి కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఆనందంగా ఉన్నారు కదా. ఎందుకంటారు? ఎందుకోసం అంటే దేవుడు అలా స్వార్థపరులని దేవుడు ఎంకరేజ్ చేయడు. నాకు మంచి జరగాలి అనే ఏ ఒక్కడికి దేవుడు మంచి చెయ్యడు. అది అబద్ధం, అది అసత్యం. సో స్వార్థపూరితమైనటువంటి కోరికలను వదులుకోమని భగవంతుడు చెప్పినప్పుడు మనం స్వార్థపూరితంగా నాకు కావాలని ఎలా కోరుకుంటాం? కోరుకోవద్దు. వేరే వాళ్ళకి మంచి జరగాలని కోరుకోండి, తీరే అవకాశం ఉంది. ప్రకృతి శక్తులు వినే అవకాశం ఉన్నాయి. కానీ నాకే మంచి జరగాలంటే చచ్చినా తీరవు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు, నువ్వు గనక కోరికతో ఒక పని చేస్తే, శ్రీనివాస్ ఒక్క మాట చెప్పాడు, గుర్తుంచుకోండి. శ్రీనివాస్ కి తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఏం చెప్పాడు భగవంతుడు? అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం అని 2 దోషాలు. 2 దెయ్యాలను ఇక్కడ పెడతాను. నువ్వు కోరిక కోరుకున్నావంటే 2 దెయ్యాలను ఇక్కడ పెడతాను అన్నాడు. మీరేం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పే కదా, మీ ఇంటి పక్కన ఎవరో బ్రాహ్మణుడు ఉంటాడు టెంపుల్ లోపల. పాపం ఆయనకు ₹5,000 జీతం ఇచ్చి బక్క చిక్కినటువంటి పేద బ్రాహ్మడు, నాలాగానే పేద బ్రాహ్మడు, బట్ ఇంక కొద్దిగా బక్క చిక్కిన పేద బ్రాహ్మడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతారు, సార్ ఇట్లా మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు కోరుకుంటే దేవుడు తీర్చట అంటే, ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోరికలు దేవుడు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? మీ స్వామి తీరుస్తారా? రమ్మనండి ఆయన్ని నా దగ్గరికి. ఎందుకు తీరదమ్మా మీరు చెప్పండి, మీకు ఏమిటి అంటే, ఇట్లా మా అబ్బాయికి పెళ్ళి అవుతుందా లేదా, ఇప్పటికి 10 సార్లు చూసాము. అదే సరే ఒక పని చేస్తానండి, నాకు తెలిసినటువంటి ఒక పెద్ద వేద పండితుడు ఉన్నాడు, ఆ వేద పండితుడు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చూస్తాడు, మీకు దోషం ఉందంటాడు, ₹1,00,000 మీ దగ్గర వసూలు చేస్తాడు. ఆ తర్వాత మీకు పెళ్లి అవుతుందా అంటే, మీకంటే మీకు కాదు, మీ పిల్లలకు పెళ్లి అవుతుందా? ఈ గోల నేను ఒక మాట అంటే ఒక మాట అర్థం చేసుకుంటారు. మీకు పెళ్లి అవ్వదు, మీ పిల్లలకే పెళ్లి అవుతుంది. దాంట్లో సార్ మళ్ళా ఇంకొక స్వామి దగ్గరికి పోతారు, ఆడగాక ఇంకొక స్వామి దగ్గరికి పోతారు, వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏది, మళ్ళీ నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏది వినాలనుకున్నారో అదే వినడానికి ఇష్టపడతారు, కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఉదాహరణకి
ఒక వ్యక్తికి ఒక ఉంగరం పోయింది. నేను ఎన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నానో నా తపన అర్థం చేసుకోండి. ఒక వ్యక్తికి ఒక ఉంగరం పోయింది. పోతే అతను వెతుకుతున్నాడు. వెతుకుతుంటే మంచిగా వెళ్తురు ఉంది అక్కడ, బాగా వెతుకుతున్నాడు. ఏమయ్యా వెతుకుతున్నావు అంటే నా ఉంగరం పోయింది అన్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నావో తెలుసా అంటాడు. చూపిస్తాడు, అక్కడ దూరంగా చీకటి ఉందన్నమాట, అక్కడ పోగొట్టుకున్నానండి అంటాడు. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే వెళ్తురునే వెతకాలి కదండి, చీకట్లో ఎక్కడ వెతకాలి అంటాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే శ్రీనివాస్ పనికిరాడు, ఇలాంటి వాళ్ళకి శ్రీనివాస్ పనికిరాడు. లేదా శ్రీనివాసే పనికి వస్తాడు. ఎట్లా అంటే ఈత పరిక తీసుకొని వస్తాడు. సో అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయండి. ఏంటంటే అసత్యాన్ని సత్యం అని ఎన్ని రోజులు అనుకుంటారు? ఇంకా ఎన్ని రోజుల పాటు దేవుడే చెప్పాడు నేను కోరికలు తీర్చను అని చెప్పి. అలా తీర్చేవాడైతే అర్జునుడి పిల్లల్ని చంపేస్తాడా? ఒక్క పిల్లాన్ని బతుకుంచేవాడు కదా. అర్జునుడికి ఒక్క పిల్లాన్ని బతుకుంచితే అయిపోయేది. పాండవులలో ఒక్క పిల్లాన్ని బతికించినా సరిపోయేది కదా, వాళ్ళ వంశం నిలబడేది కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రారంధాన్ని భగవంతుడు కూడా తప్పించినప్పుడు వీళ్ళంతా ఎవరి కర్మకాండలు. ఇందాక మనము చెట్టు గురించి తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాం చూడండి. కొంతమంది ఇక్కడే ఉండిపోతారు, కొంతమంది కర్మకాండాలు చేస్తూ మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. కేవలము ఇది అసత్యం అని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే కేవలము డిటాచ్మెంట్ తోటి మెల్లమెల్లగా 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 స్థిర నిశ్చయంతో పైకి ఎదిగి బ్రహ్మని తెలుసుకుంటారు. కేవలం ఆ దృఢ నిశ్చయము ఉండాలి, ఆ వైరాగ్య భావన రావాలి. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఎన్ని విన్నప్పటికీ కూడా వైరాగ్య భావన పెంచుకోవడంలా, దృఢ నిశ్చయం రావడంలా. మాకు రాకపోతే మీకేముంది సార్, మీరు చెప్పేది చెప్పండి. చెప్పేదే చెప్తున్నా. నేను నిన్ననే చెప్పాను, 1000 మంది ఎన్రోల్ అయితే ఒక కోర్సుకి 100 మందికి అర్థమవుతుంది. 100 మంది జాయిన్ అవుతారు. 100 మందిలో 10 మందికి 5గురికి అర్థమవుతుంది. 5గురిలో ఒకరికి ఇంకో 10 ఏళ్ల తర్వాత అర్థమవుతుంది. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. చెప్పడం ధర్మంగా చెప్తున్నాను అంతే. వైరాగ్య భావన రాకుండా, దృఢ నిశ్చయం లేకుండా సంసార బంధాలతో ఇలాగ ఎంజాయ్ చేయాలి, ఫోన్ తీసి వీడితో మాట్లాడాలి, వాడితో మాట్లాడాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా అనుకున్నంత వరకు కూడా ఎక్కడి నుంచి వస్తుందా ఎదుగుదల? ఆ ఎదుగుదల రావడానికి అవకాశం ఉందా ఒకసారి ఆలోచించండి. అంటే ఎప్పటికీ కూడా శ్రీకృష్ణుడు చెప్పిన మాట, కొన్ని శ్రీనివాస్ చెప్పిన మాట నమ్మద్దు, మరి శ్రీకృష్ణుడు చెప్పిన మాట కూడా నమ్మకపోతే ఎలాగా? సో కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటిది దృఢ నిశ్చయంతో నేను ముందుకెళ్ళాలి అనేటువంటి కోరిక నీ లోపల బలంగా ఉండాలి. వాటి బలంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ముందుకెళ్ళి దూసుకుని వెళ్ళిపోతావు. ఇప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ అర్జునుడు ఏ స్టేజ్కి వచ్చాడంటే 13-14 అధ్యాయాలు వినగానే అర్జునుడి లోపల మార్పు వస్తుంది. ఈ జ్ఞాన ఖడ్గం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది కేవలం ఖడ్గం పేరుకి, ఈ వివేకం అనేటటువంటిది ఇక్కడ నీకు డెవలప్ అవుతుంది. ఆ వివేకమైనటువంటి దాన్ని బాగా సానబెడితే నీకేమొస్తుందో తెలుసా? వివేకం అనేది ఎక్కువగా సానబెట్టే, వివేకం అనే ఖడ్గాన్ని కనుక సానబెట్టావనుకో అహం బ్రహ్మాస్మి అనేటటువంటి బోధ నీకు నిజంగా బోధపడుతుంది. దీన్నే అద్వైతం అంటారు అని చెప్పేసి జ్ఞానేశ్వర్ చెప్తున్నారు. కాబట్టి ఇది కనుక చేస్తూ ఉంటే ఈ దెబ్బ ముందు ఈ ద్వైతం అనే వృక్షం అనేది అసలు నీకు మటుమాయం ఉండదు, అక్కడ నీకు కనిపించదు, ఎగిరిపోతుంది. సూర్యోదయం రాగానే అంధకారం అంతా ఎగిరిపోతుందా లేదా ఒకసారి చూసుకో. శరదృతువు రాగానే వచ్చేటటువంటి గాలి నీకు ఒక్కసారిగా మేఘాలన్నిటిని పటాపంచలు చేస్తుందా లేదా? దీపాన్ని నువ్వు ఒక రూమ్ లోకి తీసుకొస్తే ఆ రూమ్ లో ఉన్నటువంటి అంధకారం అంతా పోయిందా లేదా? కళలోంచి లేచిన తర్వాత ఉన్నటువంటి విషయాలన్నీ మాయమైపోయాయా లేదా? వెన్నెల రాగానే అప్పటిదాకా కనిపించని వస్తువులన్నీ మెల్లగా కనిపిస్తున్నాయా లేదా? ఈ విధంగా ఏదైతే సత్యం నువ్వు తెలుసుకోవాలో అది చాలా ఈజీ. ఆత్మ జ్ఞానం అనేటటువంటి ఒక గొప్ప ఖడ్గము. ఆ ఖడ్గంతో మాత్రమే నువ్వు ఈ సంసార వృక్షాన్ని ఛేదించినట్లయితే ఈ సంసార వృక్షమే నీకు జ్ఞాన వృక్షంగా మారుతుంది. అర్జున, ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అది ఏదైనా అన్నిట్లలో మనం నేర్చుకుంటున్నది ఒకటే, అద్వైత భావన, అద్వైత భావన, అద్వైత భావన. సో ఇది తెలుసుకుంటే గానీ మనకు అంటే ఇక్కడ ఉన్నటువంటి దానికి మనకు ఎప్పుడూ కూడా మనకు ఆ భావన రాకపోతే, అంటే వైరాగ్య భావన ఎంతో కొంత దెబ్బలు తగిలిన తర్వాత కూడా సత్యాన్ని తెలుసుకోకపోతే, ఇందాక చెప్పినట్టుగా శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం కరెక్ట్, అవి వస్తాయి, టెంపరీగా వస్తాయి, పోతాయి. కానీ ఆ దెబ్బ తగిలినప్పుడే ఇది నాకు ఇంతకు ముందు దెబ్బ తగిలింది కాబట్టి ఆ దెబ్బని నేను ఇప్పుడు గుర్తుంచుకోవాలి, పర్మనెంట్ గా గుర్తుంచుకోవాలి.
ఈ దెబ్బ తగిలిన తర్వాత ఇక మళ్ళీ నేను ఇంకొకసారి నా జీవితంలో తప్పు చేయకూడదు అన్నటువంటి ఆలోచన రావాలి మనకు. ఒకసారి దెబ్బతిన్న వ్యక్తి దగ్గరికి మళ్ళీ వెళ్తే వాడు మళ్ళీ మోసం చేస్తాడు, మళ్ళీ వెళ్తే మళ్ళీ మోసం చేస్తాడు, మళ్ళీ వెళ్తే మళ్ళీ మోసం. ఎన్నిసార్లు మీరు మోసపోవాలని వెళ్తే అన్నిసార్లు వాడు మోసం చేస్తూనే ఉంటాడు. అదే విధంగా మన జీవితంలో కూడా ఒకసారి ఒక గుణపాఠం నేర్పి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేయాలి. ఏ విధంగా గౌతముడు భార్య పిల్లల్ని వదిలేసి వచ్చాడు. ఆ సమయం లోపల నేను చెప్పాను, పిల్లవాడు ఉంటాడు, దగ్గర తీసుకుందాం అనిపిస్తుంది. ఒకసారి దగ్గర తీసుకుంటే బహుశా బంధంలో ఆగిపోయేవాడేమో ఆయన, వెలవగేవాడు కాదేమో ఆయన. సో కాబట్టి ఏంటంటే ఆ బంధాన్ని మనము ఇది అంటే మనకు సార్ ఇదంతా ఎందుకు సార్ మాకు కష్టంగా ఉంది కాబట్టి ఒకే ఒక పని చేద్దామా అని అడగండి. మీరు ఏ పని చెప్పండి? ఇదంతా చాలా కష్టంగా ఉంది సార్, ఒక మంచి పని చేద్దామని అడగండి. ఏం పని? సింపుల్ పని. ఇంత ఆలోచించే సింపుల్ లేదు. ఇది ఎలాగో వేసుకున్నాను కదా మెడ లోపల, ఇది మెడలో వేసుకున్నాను కదా, అంతే. అది ఈజీ కదా, అది ఈజీ కదా. ఆలోచించండి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? ఇప్పుడు ఇవాళ ఒకటి పెట్టాడు ఆల్రెడీ మెసేజ్, వాడు హైదరాబాద్ లో ఒక ఆశ్రమాన్ని కట్టించడానికి డబ్బులు తీసుకున్నాడు, బోల్డ్ అంత డబ్బులు తీసుకున్నాడు. అది కూడా ఎలా అంటే క్రూరంగా వసూలు చేసి తీసుకున్నాడు. ఒకళ్ళ దగ్గర ల్యాండ్ గ్రాప్ చేసేసాడు, ఒకళ్ళ దగ్గర ఇది చేశాడు, గవర్నమెంట్ దగ్గర ట్యాక్సులు సరిగ్గా కట్టకుండా చేశాడు, చాలా చేసి ఇవాళ వాడు మళ్ళీ అందరికీ స్కీమ్ల రూపం లోపల పంపించాడు. ఏంది 2 లక్షల రూపాయలు గాని అంతకంటే ఎక్కువ గాని ఇవన్నీ చెప్తున్నాడు. కనీసం ఒక అడుగు 10,000 11,000 రూపాయలు పంపించగలరా? ఇంకా ఇది కూడా కాదంటే ₹1 నుంచి 10,000 వరకు పంపించగలరా? ఇలా ఏవో 3-4 స్కీమ్లు పెట్టి పంపిస్తున్నాడు అనమాట. ఎందుకు అంటే నేను 18 చోట్ల 18 పురాణాలు చెప్తాను కాబట్టి 18 బిల్డింగ్లు కడతానని చెప్పి అడుగుతున్నాడు వాడు పైసలు. వీళ్ళందరూ ఏమంటారంటే ధార్మికులు. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళందరూ ధార్మికులు. ఆ ఆశ్రమం తెలుసా, ఆ పీఠానికి నేనే ఇచ్చాను డబ్బులు అని చెప్పి చెప్పుకోవడానికి ఇస్తారు. మోసపోతాము అంటే మోసగించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళెవరూ సత్యం చెప్పరు. నా కాళ్ళు పట్టుకోండి నేను మిమ్మల్ని తీసుకెళ్తా అంటారు. మీ దగ్గర డబ్బున్నంత వరకే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారు. మీకు ఆరోగ్యం మీద మిమ్మల్ని బాగు చేయమనండి చూద్దాం. మీ ఆయుష్ని ఒక్కరోజు వాడి శక్తిని ఉపయోగించి పెంచమనండి చూద్దాం. సో నేనేమంటున్నానంటే మీరు అబద్ధాలు చెప్పే వ్యక్తుల వెనకాల ఎంత తిరిగినా లాభం లేదు. ఎవరి సాధన వారిదే. మీ బదులుగా ఎవడో శాంతులు జరిపాడు అంటే ఎట్లా కుదురుతుందండి? మీరు మంత్రం చదవకుండా వేరే వాడు శాంతి చదివాడు అంటే ఎట్లా ఉంటుంది? కర్మకాండాలు చెయ్యండి, మీ సొంతగా చేయండి. దమ్ముంటే మీ సొంతగా చేయండి. ఎవడో చదివితే మీకు ఎట్లా వస్తుందండి ఫలితం? నీ బదులుగా నేను చదువుతానని ఎవడో అంటే మీ రక్త సంబంధికుడు కాదు, మీ పిల్లవాడు కాదు, మీతో ఏ విధమైన రుణం లేనివాడు కేవలం డబ్బుకు చదువుతానంటే ఎలా నమ్ముతారండి? మా ఇంట్లోపల లక్షవత్తులు నోము చేసినప్పుడు వచ్చారు, అందరూ చదవాలి. వాళ్ళందరూ కూర్చున్నారు. ఎవడు నా చదవడు, మనసులో చదువుకుంటున్నాం అంటారు. అందరూ ఇలా కూర్చున్నారు, బ్రాహ్మణ్స్ అందరూ లైన్ గా కూర్చున్నారు. ఎవరేం చదవట్లే. వాళ్ళు చదువుతున్నారో తెలియదు, మాకు చదవట్లేదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అందరూ కామ్గా కూర్చున్నారు. మేము చదువుతున్నాం. మేము ఏం జోక్స్ చెప్పినా వాళ్ళు కూడా మాతో పాటు నవ్వుతున్నారు. కాఫీలు ఇస్తే తాగుతున్నారు, టీలు ఇస్తే తాగుతున్నారు. మంచిగా మేము ఏమైనా జోక్స్ చెప్పుకుంటే నవ్వుతున్నారు. ఎవడన్నా వచ్చినా అటు వెళ్ళినా చూస్తున్నారు. ఇందులోకి అందులోపల ఒక ఆయన ఎవడో నాలంటాడు వచ్చాడు, ఒత్తిక్కలోడు వచ్చేసి ఈయన అడుగుతున్నాడు పెద్ద బ్రాహ్మణుని, నువ్వు మరి యథాశక్తి అని ఇలా చెప్తున్నాడు. అంటే నా ఇష్టం ఉన్నంత చేస్తాను అని. ఈయన ఓకే అని చెప్పేశాడు. సో ఆ తర్వాత అది అయిన 1 month కి మా నాన్నగారు 15 రోజులకే మా నాన్నగారు అస్తమించారు. మంచి ఆరోగ్యవంతులైనటువంటి మా నాన్నగారు. ఎవడే తప్పు చేశాడో తెలియదు. రివర్స్ అవుతాయి. నేను మీకేం చెప్పాను? అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం. ఎవడో చేస్తే మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవడో సుదర్శన యాగం చేద్దాం అంటాడు, మీకు ఎక్కడి నుంచి పుణ్యం వస్తుంది? వాడంటాడు ఇది ఇందులో పొయ్యండి అంటాడు. నెయ్యి ఒకటి మీతో వేపిస్తాడు, ఒక పుష్పం పెట్టిస్తాడు, జాగ్రత్తగా ఇలా వేస్తాడు. వేగానే అక్కడ పక్కన ఉన్నవాడు తెలిసిన వాడు ఇలా అంటాడు, ఇలా అలా కాదు ఇలా వెయ్యి అని చెప్తాడు, వాడికి తెలిసినట్టుగా. ఇక్కడ భక్తి అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నారా మీరు? నేను కర్మకాండలకు వ్యతిరేకిని కాదు నేను. కానీ నేను భక్తులతో చేయమంటున్నారు ఏ పని చేసినా. మనుషుల మీద కోపం నాకు, మోసగాళ్ళ మీద కోపం నాకు. సార్ పుష్పం వేసేవాళ్ళు మరి మనకెందుకు ఫలితం వస్తుంది సార్? తప్పు అంతే. మరి మనం తప్పు చేశాం కాబట్టి. అంటే ఆ పుష్పంది కాదు, పుష్పంతో అసలు పుణ్యం రాదు, పాపం రాదు. కానీ మీ ఇంటికి వచ్చి ఎవడన్నా మీ ఇంటికి వచ్చి ఒక సంకల్పం చెప్పి సార్ ఇక్కడ వేరే బ్రాహ్మణుల చేత చేపించింది, తప్పులు చదివింది వాళ్ళు, చేసింది తప్పు వాళ్ళు, అయినా కూడా ఫలితం మనమే అనుభవిస్తాం. మరి మీ సంకల్పం చెప్తారు కదా, మీకోసం చెప్తారు. అందుకోసం నేనేమంటానంటే మీరు
నిజంగా మీ పిల్లల భవిష్యత్ మీకు ఇష్టమైతే, నిజంగా మీరు పిల్లల్ని మంచి మార్గంలో తీసుకెళ్లాలంటే ముందు వాళ్ళని మంచి సిటిజన్స్ అని చేయండి, సరైన మార్గంలో పెంచండి. పిల్లల్ని సరిగ్గా పెంచక మనం రకరకాల దేవుళ్ళని కోరుకుంటే ఎంతవరకు తప్ప ఆలోచించండి. పిల్లల్ని సరిగా పెంచండి, మనం కోరికలేమో దేవుని కోరుకుంటారా? సిగ్గులేదా? ఆలోచించండి ఒకసారి. మన తప్పులు పెట్టుకొని దేవుణ్ణి ఇది చేస్తామా? సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి మనం ఏం చేస్తున్నాము? మన కోరికల కోసం ఆయనని తప్పుగా వాడుకోవట్లేదా? మనకు సిగ్గు అనిపించదా? అనిపించదు. మరి ఏం చేయాలి శ్రీనివాస్ గారు? సిగ్గు అనిపిస్తుంది, ఏం చేయాలి? వెరీ గుడ్, మంచి మార్పు. ఒక దగ్గర ఏదైనా కావాలి అంటే తల్లిదండ్రిని అడుగుతాం కదండి. పిల్లలు ఉన్నారనుకోండి, ఏమైనా కావాలి అంటే తల్లిదండ్రిని అడుగుతారు కదా, ఏం కావాల్సి వచ్చినాను. మరి భగవంతుడికి మనం పిల్లలు అయినప్పుడు భగవంతుని అడగకపోతే ఇంకెవరిని అడుగుతాం మనం? కరెక్టే. పిల్లల కోసం తల్లే కదా సార్ ఏదైనా చేస్తది, వాళ్ళు బాగోవాలి అని. కరెక్ట్. అంటే సార్ చెయ్యొద్దు అనట్లేదు, మనము సరైన పెంపకంలో పెంచాలి, వాళ్ళకి అవగాహన రావాలి, కోరికలతో కాదు భగవంతుణ్ణి అని చెప్తున్నారు. మీ కోరికలతో కరెక్ట్ గా ఉండి తర్వాత అదొకటి. రెండో మాట ఏమన్నాను నేను? మీరు చెయ్యండి అంటున్నాను. మీ పిల్లల భవిష్యత్తు నిజంగా మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు కూర్చొని చెయ్యండి. మీరు ఎవరికో అప్పచెప్పద్దు. తల్లిదండ్రులు కదా, మీరు చెయ్యండి. బయట వాడికి ఎందుకు ఇస్తున్నారు? మరి మీరు తల్లిదండ్రులే కదండి. ఇందాక క్వశ్చన్ అడిగిన ఇద్దరికి నా ప్రశ్నకు జవాబు ఇదే. మీరు తల్లిదండ్రులే కదా, మీరు చేయకుండా వేరే వాళ్ళకి ఎందుకు అప్పచెప్తున్నారు? మాకు రాదు సార్. ఏం రాదు? నమో నారాయణయ అండం రాదా? శివాయ నమః అండం రాదా? ఎందుకంటే గొప్ప మంత్రాలు ప్రపంచంలో. సత్యలత గారు చెప్పండి. గుళ్ళో శివలింగం అది ముట్టుకోనివ్వరు కదా, అది ఇంట్లో చేయండి, మానసికంగా చేయండి. ఇంట్లో చేయండి, మానసికంగా చేయండి, మనస్సులో చేయండి. మానసిక పూజలు గొప్పవే అని చెప్పి మనం ఎన్ని ప్రవచనాలలో తెలుసుకున్నాం. నేను చెప్పలేదు అది. నేను ఎన్నో సార్లు మీకు ఏం చెప్పాను? వాక్కు కంటే కాయంతో చేసే దానికంటే వాక్కుతో చేసేదానికి గొప్పది, వాక్కుతో చేసేదానికంటే మనస్సు చేసేది గొప్పది. ఇంట్లో కూర్చొని మానసికంగా చేయండి పూజలు. పిల్లల కోసం సార్ చెయ్యండి. మా పిల్లల్ని మంచి మార్గంలో నడిపించండి తండ్రి అని దండం పెట్టుకోవడంలో తప్పులేదు కదా సార్? ఏమి తప్పులేదు. మీరు చెయ్యాలి, కోరుకోవద్దు. మీరు చెయ్యండి కూర్చొని. ఇప్పుడు ఇవాళ కూర్చొని మీరు ఇప్పుడు నేనేమంటానంటే, మా పెద్దన్నయ్య తప్పుదారిలో వెళ్తున్నాడు అనుకోండి, నేనేమంటాను? అరే పెద్దనయ్య, నువ్వేం చేస్తావంటే ఈ ఫలానా మంత్రం ఇస్తున్నాను, 2 లక్షలు చెయ్యి అంటాను. మీరు చెయ్యాలి, 2 లక్షలు చెయ్యాలి, లేకపోతే నేను ఊరుకోను. యథాశక్తి అని మధ్యలో ఆపి దేవుడా నాకు ఇంతే శక్తి ఉంది అని అదేమంటారు? మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం. ఎందుకంటారు ఆ మాట? మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం. మళ్ళీ ఏమంటారు? ఇది జనార్దన యత్పూజితం జనార్దన. ఆగండి ఒక్క నిమిషం. నేనే మర్చిపోయి ఆ విషయంలో నేనే మర్చిపోయా. సో పరిపూర్ణం తదస్తుంది అని చెప్పేసి అంటాం కదా మనం. మరి అంటే ఏమిటి? నేను ఎలా చేసినా అది పరిపూర్ణంగా అయిందని భావించుకో అని అంటున్నావు. దేవుణ్ణి భావించుకుంటున్నావు. నువ్వు భావించాలని తెలియదా నీకు? మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం కూడా ఇంకా దారుణం. చేసే పని భక్తి లేకపోయినా, మంత్రం తప్పు చదివినా, భక్తి లేకపోయినా, క్రియలో తప్పున్నా, జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. నేను ఎలా పూజిస్తే దాన్ని పరిపూర్ణం అనుకో నువ్వు అని చెప్పేసి అంటున్నాను. సో నేనేమంటానంటే, మీరు పూజలు చెయ్యండి, కోరుకోండి, కానీ పర్ఫెక్ట్ గా చేయండి. తప్పు చేస్తే ఇక్కడ ఒక అవిక్రమ నాశ దోషం ప్రత్యవాయ దోషం 2 ఉన్నాయి. ఆ 2 మిమ్మల్ని రివర్స్ ఇవ్విస్తాయి. మంచి జరిగే చోట చెడు జరుగుతుంది. శుభ్రత పాటిస్తున్నారా మీరు ఇళ్ల లోపల? మాట శుభ్రం ఉండాలి, బట్ట శుభ్రం ఉండాలి, బట్టలు శుభ్రం ఉండాలి, ఇల్లు శుభ్రం ఉండాలి. ఇవన్నీ చెయ్యండి. మీకు పూజలు చేసే అర్హత ఎక్కడ ఉంది? సో నేనేమంటున్నా అంటే, మిమ్మల్ని ఎవరిని పూజలు చేయొద్దు అనడం లేదు, కానీ ఇవన్నీ ఉన్నవాడే చెయ్యాలి. ఇప్పుడు వాడు అంటాడన్నమాట, వాడు ఒక యేసుక్రీస్తు దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఏమైంది అంటే, అందరూ కలిసి రాళ్ళు కొడుతున్నారు ఆమెని. యేసుక్రీస్తు అక్కడికి వస్తాడు. ఏమైంది అంటే ఈమె వ్యభిచారి అంటారు, ఈమె తప్పు చేసింది అంటారు. అనగానే సరే అయితే ఒక పని చేయండి, మీలో తప్పు ఎప్పుడు లైఫ్ లో ఎవ్వరం మేము చేయలేదన్న వాళ్ళు రాళ్ళు వేయండి అంటారు. అయితే వాళ్ళందరూ మంచి వాళ్ళు చాలాసేపు ఆలోచించి ప్రతి ఒక్కడు రాయి వేయకుండా వెళ్ళిపోతాడు. సో అలాగా ముందు మనకు పరివర్తన రావక్కర్లేదా? మనలో మనకు పరివర్తన రానంత వరకు మనం దేవుణ్ణి ప్రార్థించి ఏం లాభం? మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం, ఇంత దారుణమా? మళ్ళీ ఇందులో యదక్షర పదభ్రష్ట మాత్ర హీనంతో అదేదో ఉంది కదా. ఏమిటి ఇదంతా? ఎందుకు ఇదంతా? అంటే దేవుణ్ణి కూడా మీరు మ్యానిపులేట్ చేస్తున్నారా?
మళ్ళీ మా పిల్లల గురించి కోరుకోండి, ఎవడొద్దన్నాడు? మీరు కోరుకోండి, కానీ మీరు పద్ధతిగా చేస్తున్నారా ఆలోచించండి. అది పిల్లల గురించి కూడా కోరుకోని అవసరం లేదు సార్. మనము భగవంతు నామం చెప్తే సార్ యదక్షర పదభ్రష్టం అన్నారు కదా, అది తెలియక చదివిన వాటిని కూడా అనుకోవచ్చు కదా సార్? అంటే తప్పులు లేకుండా చదవటం చేయమంటున్నారు సార్. అనుకునే ముందు ఫస్టే తప్పులు లేకుండా చేయండి. మీరు తప్పులు లేకుండా చేయకుండా మీరు నేను తప్పులు చేస్తే క్షమించదేవా అనేటప్పుడు చదవకండి అంటున్నా నేను. అది కాక మీరు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళకి అప్ప చెప్తున్నారు. అది కాక ఏం చేస్తున్నారు, మీనింగ్ తెలియకుండా చదువుతున్నారు. అది కాక ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఎవరి దగ్గర మంత్రం తీసుకుంటాడు, వాడు మంత్రం ఇస్తాడు మీకు, ఓం నమో నారాయణాయ చేయండి అంటారు. మీరు వచ్చి అందరికీ ఓం నమో నారాయణాయ చెప్తారు. కానీ ఓం నమో నారాయణాయ చేసే ముందు మీకు ఎన్ని ముద్రలు ఉంటాయో తెలుసా? ఎన్ని పూర్వ ముద్రలు ఉంటాయి, ఎన్ని ఉత్తర ముద్రలు ఉంటాయో తెలుసా మీకు? అంగన్యాస కరన్యాసాలు ఉంటాయని తెలుసా మీకు? ఋషితోని ఛందస్సుతోటి సంకల్పం ఉంటుందని తెలుసా మీకు? మంత్రం ఇచ్చిన వాడు ప్రొసీజర్ ఇవ్వకుండా లక్షల మంది వాళ్ళ టీవీలలో చెప్తున్నారు. ఎంత మందిని నమ్మి చెడిపోతారు మీరు చెప్పండి. లేదు సార్ మాకు అది ఇష్టం అన్నాను అనుకోండి, సరే సార్ అట్లా చేస్తే మా కోరికలు తీరింది అన్నారు అనుకోండి. మా గురువు గారు గీతాపారాయణ చేసే బాధలు అంతవరకు పోనవసరమే లేదు సార్. లక్ష్మి గారు తర్వాత ప్రభావతి గారు, లక్ష్మి గారు ప్రభావతి గారు ధర్మలత గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. లక్ష్మి గారు, ప్రభావతి గారు, ధర్మలత గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అంగన్యాసం కరన్యాసం అన్నారు కదా సార్. భగవద్గీత పారాయణం చేయించేటప్పుడు అప్పుడు శ్లోకాలు నేర్చుకునేటప్పుడు అంగన్యాసం కరన్యాసం చేసిన తర్వాతనే ఆయన అర్థం చెప్పి ముద్రలు అన్ని నేర్పి పారాయణం చేయించారు. అయితే ఒకటి ఏంటంటే భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథం. సో భగవద్గీత పారాయణం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? అది పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత అనుష్ఠాన వేదాంతం అంటారు దాన్ని. భగవద్గీత అనేది ఆచరణ లేదా అనుష్ఠాన వేదాంతం. కాబట్టి భగవద్గీత పారాయణం చేస్తే ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటి? ఎవరు? భాగవతం అంటే సార్ భాగవతం కూడా పారాయణ గ్రంథం కాదు. భాగవతం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది. 4000 శ్లోకాలలో కథలు, 14,000 శ్లోకాలలో తత్వము తెలిపినటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథం భాగవతం. అది కూడా అర్థం చేసుకుని ఆచరించవలసినటువంటి గ్రంథము. అదే మనం నారాయణీయంలో నేర్చుకుంటున్నాం ఇప్పుడు. మినీ భాగవతం రూపం లోపల మొత్తం భాగవతాన్ని తెలుసుకుంటున్నాం మనం. సో అది తెలుసుకుని దాంట్లో ఉన్న విషయాలని ఆచరించాలి. మనము విష్ణు లలిత పారాయణ చేయాలి అని చెప్పారు సార్ మీరు దాన్ని. అంతే, కరెక్ట్ కరెక్ట్. విష్ణు 12-15 అధ్యాయాలు, భగవద్గీత 12-15 అధ్యాయాలు చేయమన్నారు. విష్ణుని మానసికంగా చేయొచ్చు, కర్మతో చేయొచ్చు, ధ్యానంతో చేయొచ్చు అని చెప్పారు. కరెక్ట్, అన్ని కరెక్టే. మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే. అయితే సార్ భగవద్గీతలో 18 అధ్యాయాలు పారాయణం చేయనవసరం లేదా? భగవద్గీత పారాయణ గ్రంథం కాదమ్మా, ఒక్క నిమిషం ప్లీజ్. భగవద్గీత పారాయణ గ్రంథం కాదమ్మా, భగవద్గీతని ఆచరణ గ్రంథం అంటారు. ఆచరణ లేదా అనుష్ఠాన వేదాంతం అంటారు. సరేనా? ఆచరణ వేదాంతం లేదా అనుష్ఠాన వేదాంతం అంటారు. భగవద్గీతను మీరు పారాయణం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా మీకు అర్థం తెలిస్తే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం మొత్తం చేయండి. మీకు అర్థం కనుక మొత్తం తెలియకపోతే తెలిసిన ఒక శ్లోకంనే చేయండి. సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన్న సంశయ, అదొక్కటి చేయండి. శ్రీరామ రామ రామేతి ఉంది. శ్రీరామ రామ రామేతి అనేటటువంటి శ్లోకము మీరు చదివితే 1000 సార్లు అన్నట్టు ఉందని. ఒక్కసారి భాషలాగా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టుగా ఈ శ్లోకాన్ని మీరు ఒక్కసారి చదివినట్లయితే విష్ణు సహస్రనామం పూర్తిగా చదివినట్టు ప్లస్ 1000 సార్లు రామనామం లెక్క. 1000 సార్లు రామనామం లెక్క. ఎందుకని? శ్రీరామ రామ రామ 3 సార్లు అన్నారు రామ అని. రామ అంటే రా అంటే 5 రా అంటే 2. యారా లావాలో రా అనేది 2వ అక్షరం. మళ్ళీ పప్ప బాబా మా అనే పా గ్రూప్ లోపల మా అనేది 5వ అక్షరం. 2 5ల 10. 10ని రామ 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 10 × 10 × 10 సంస్కృతంలో మల్టిప్లై చేస్తారు. 10 10ల 100, 100 10లు 1000. సో రామ 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 అంటే 1000 సార్లు చదివిన దాంతో సమానము. సార్ దీన్ని ధ్యానంతో చేయొచ్చా సార్? ధ్యానంతో చేయొచ్చా సార్? ఇది చాలా మంచిది, చాలా మంచిది. ధ్యానంతో చేయడము మంచిది. ధ్యానంలో కొద్దిసేపటికి మీకు మళ్ళీ తర్వాత దాని ధ్యాస పోతుంది సార్. కొంచెం సేపు చేసిన తర్వాత పోయి మళ్ళీ ఆపేసేయండి. అప్పుడు ఆపేసి మళ్ళీ 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ చేయండి.
కానీ మనస్ఫూర్తిగా మీరు చేసేటటువంటి ప్రతి పూజ కూడా భగవంతుడికి చేరుతుంది. మీ హృదయం అనేటటువంటి పుష్పంతో భగవంతుని పూజించండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఈ 4 మీరు భగవంతుణ్ణి ప్రేమగా ప్రార్థించి వెళ్ళినట్లయితే ఆయన బుద్ధి యోగం కల్పించి ఇప్పుడు నేను ఇవాళ చెప్పిన జ్ఞాన యోగంలో ఉన్న కొన్ని విషయాలైనా అర్థమయ్యేలాగా చేస్తాడు. కానీ కోరికల కోసమే కోరుకుంటూ ఎన్నేళ్ళు, ఇంకా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కోరిక, నా దేవుడా నన్ను కాపాడు. ఇంకా ఏముంది, ఇంకా 80 ఏళ్లకు ఏమింది, 90 ఏళ్లకు 80 ఏళ్ళకి ఎవడొచ్చి కాపాడాలి? పాపం ముసలి వాళ్ళు మన కుంభమేళాకు వచ్చి నడుస్తూ ఉంటే కిలోమీటర్లు గుండె తరుక్కుపోయింది. ఇదేంటంటే వయస్సులో ఉండగా చేసి దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించుకుని తర్వాత మనకి 50 ఏళ్ళు వచ్చేసరికి 50-60 ఏళ్ళు వచ్చేసరికి ప్రశాంతమైనటువంటి జీవనం గడపాల్సినటువంటి వయసు. ఏం చేస్తున్నారు జనాలు? కోరికలతో జీవితాంతము గడిపేద్దామని ట్రై చేస్తున్నారు. చేసి మాకు పుణ్యం వచ్చింది అనుకుంటున్నారు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు జీవితంలో వేస్ట్ అవుతున్నాయో తెలుసా? చేసిన పాపం నెత్తిని పెట్టుకొని కాశీకి పోయినా కడతారుదని యాడికి పోతే కూడా పాపాలు ఎక్కడా పోవు. ఎందుకంటే చేసిన పాపం అనుభవిస్తే గానీ పోదు. తెలియని పాపాలు అంటే ఈ పంచశూనాలు అంటారు. తర్వాత మనం నడుస్తున్నప్పుడు ఏమన్నా చీమలు అవి పోవడము, మనం గాలి పీలుస్తున్నప్పుడు కొన్ని జంతువులు చనిపోవడము, క్రిములు, ఇలాంటివి మాత్రం కొన్ని పాపాలని మనము తీర్థయాత్రల ద్వారా పుష్కరాల ద్వారా పోగొట్టుకుంటాం. కానీ రియల్ జీవితంలో నీకు తెలుసా వాడి ఇంట్లో ఏమైందో? వాడి కూతురు వెళ్ళిపోయిందిరా, వీడి కొడుకు తెలుసా, వాడి కొడుకు ఇది అయింది, వాడి కొడుకు మన రోగం వచ్చింది, వీడి కొడుకు చచ్చాడు, వాడి కొడుకు యాక్సిడెంట్ లో పోయాడు, వీడి కొడుకు క్యాన్సర్ వచ్చిపోయాడు, మంచిగా అయింది దానికి, ఇవంటారు కదా. ఇన్ని పాపాలు మూట కట్టుకుంటున్నారు. సో ఏం చేస్తున్నారు అంటే ఒక సరైనటువంటి దారిలో వెళ్లకుండా ఇవన్నీ చేయాలా? లేదు సార్, ఇది దేవుడి వైపు రావడము కష్టంగా ఉంది, మాకు వైరాగ్యము కష్టంగా ఉంది, మాకు కర్మకాండలేమో మేము సరిగా చేయలేము, మాకు ఓపిక లేదు, మేము చేయలేము సార్ కర్మకాండలు. ఇంటికి వచ్చి గంట సేపట్లో చేసే పూజారిని మీరు ఇంటికి తెచ్చుకుంటారా? సత్యనారాయణ వ్రతం 4 గంటలు చేస్తానని ఒక ఆయన మొత్తం అర్థాలు చెప్పుకుంటూ ఒక్కొక్క పదానికి అర్థం చెప్పుకుంటూ చేశాడు అనుకోండి, 4 గంటలు చేశాడు అనుకోండి సత్యనారాయణ వ్రతం, ఆ రోజు మీరు అన్ని పూజలు మానేస్తారు, ఆయన ఇంకోసారి రానియరు మళ్ళీ ఇంటికి. సో అంటే మన లోపల మార్పు రానంత వరకు కర్మకాండాలు ఎప్పుడు కూడా ఫలితాలు ఇవ్వవు. కాబట్టి ఈజీ పద్ధతి ఏంటంటే దేహసేవ, సింపుల్. ఇవన్నీ కుదరవు సార్ మాకు, సరే రండి దేహసేవ చేద్దాం, అంతే. అదొకటే మార్గం. ఇంకా మీకు అది కూడా కష్టం సార్, అలా మేము స్వార్థం లేకుండా దేశసేవ చేయం సార్, మాకు కూడా ఏదన్నా రావాలి సార్, అయిపోయింది. అందుకోసమే ఎందుకు ఈ మార్గం, ఆధ్యాత్మిక మార్గం ఎందుకు కష్టం అంటే మానవ యజ్ఞము చెయ్యం మనం, దైవ యజ్ఞము చెయ్యము, స్వాధ్యాయ యజ్ఞము చెయ్యము. ఆఫ్టర్ ప్రవచనం వినడానికి ఎంత కష్టం చెప్పండి, ఒక గంట టైం స్పెండ్ చేయడానికి. శ్రీనివాస్ గారు మీకంటే టైం ఉంది, మాకు 24 గంటలు ఎంత బిజీగా ఉంటుంది తెలుసా? వంటలు చేస్తున్నాం, ఒక రోజు పని మనిషి రాకపోతే ఎంత టెన్షన్ వస్తుందో తెలుసా? మాకు చచ్చిపోతున్నాం లిటరల్లీ. పని మనుషుల్ని హింస పెట్టేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. హ్యాపీగా నెలకు 10 రోజులు లీవ్ ఇచ్చేసేయండి పని మనుషులకి. ఈ రోజు తెలుసుకున్నారు కాబట్టి పని మనుషులు లేని వాళ్ళు ఓకే, పని మనుషులు ఉన్న వాళ్ళు మంచిగా వాళ్ళని ఎంజాయ్ చేయనియండి, 10 రోజులు లీవ్ ఇచ్చేయండి. మా ఇంట్లో అంతే, పని మనిషి ఎప్పుడు వస్తుందో ఏ రోజు రాదో తెలియదు మాకు. తన ఇష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. వచ్చిన రోజు బాగా చేసి వెళ్ళిపోతుంది, రాని రోజు ఎవరిది వారే చేసుకుంటాం అంతే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? శ్రీకృష్ణ సార్, మీరు చెప్పినారు సార్, శారదా మేతకి వెళ్ళినప్పుడు మీరు చెప్పినారు, నేను డోలి ఏదో మాట్లాడుకున్నాను, డోలి నేను నడుస్తానని చెప్పాను. నడుస్తా అంటే ఎంతసేపు నడుస్తానే ఉన్నాను అనమాట. 1 కిలోమీటర్ ఏమో ఎత్తుకుని ఉంటారు. నాకు ఇష్టం లేదు కానీ తప్పదని ఎట్లుంటుందేమో అని మాట్లాడుకున్నాను. మళ్ళీ నేను నడుస్తానే అంటే వాళ్ళు మధ్యలో ఆ డోలి పెట్టేసినారు, తోడుకు పిలుచుకొని పోయి మొత్తం నడిచేసిన సంథింగ్ డబ్బులు ఇచ్చి నడుచుకొని వాళ్ళను తోడుకొని వెళ్ళిపోయాను సార్. అలా చేస్తాను. మీరు చెప్పడం అదంతా నాకు చాలా స్ఫూర్తినిచ్చింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. సరే సరే, ఎక్కువసేపు మాట్లాడలేదు. ఓకే సార్. జై శ్రీకృష్ణ. పద్మావతి గారు చెప్పండి. జై శ్రీకృష్ణ. ఒకటి సార్, 2 సార్. ఒకటేమో దేవునికి మనకి ఏం కావాలో ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, అది నా ఫీలింగ్ సార్ ఒకటి. ఇంకొకటి ఏమంటే మన ప్రారంభ కర్మ ఎంత పూజలు కానీ ఏమైనా చేసినా ఎంత చేసినా ప్రారంభ కర్మ తప్పించుకోలేము. అంటే మన ప్రారంభాన్ని బట్టి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఏది ఇస్తే ఎవరికి యోగ్యత ఉన్న వాళ్ళకి అదే ఇస్తారు. మనం ఎంత అనుకున్నా మన ప్రారంభంలో లేకపోతే ఇది రాదు కనుక అంతే. కరెక్ట్. ప్రారంధం ఉన్నా గానీ
మనం చేసేదాన్ని బట్టి మన కర్మను మన ఆపరేషన్స్ సంకల్పం పోయేది మన ఇంజక్షన్ తో సంకల్పం పోయేట్టుగా గట్టిదైతే మనం తగ్గిస్తాడు చేసే దాంట్లో అనేది ధర్మం ఉంటే తగ్గిస్తాడు సంకల్పం అనేది గట్టిదై లేదు అంతే లేదు కదా మనము సంకల్పము ప్రారంధం అని రెండు ఉంటాయి కదా. ప్రారంధం ఉమ్, మనం మార్చుకోలేము కాబట్టి ఇంకా దానికి రెడీగా ఉండండి. ప్రారంధం అనేది అవును మార్చుకోలేము కాబట్టి దానికి రెడీగా ఉండండి. ఇక సంకల్పం దేనికోసము అంటే పరిణతి కోసం. పరిణతి అంటే ఏంటి? కష్టం వచ్చినా కూడా దాన్ని తట్టుకోగలిగే శక్తి అండ్ నిజం తెలుసుకునేటటువంటి శక్తి. నిజం తెలుసుకోవడం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు ముందే నేను నిన్న మీకు ఒక ఉదాహరణ చెప్పాను, మా చుట్టాలింటికి వెళ్ళిన ఉదాహరణ చెప్పాను. మా పిన్ని నీళ్లు కూడా ఇవ్వదు అని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారు? నీళ్ళు ఇవ్వడం కాకుండా ఒక డిన్నర్ కూడా చేయించారు. నేను అది ఎంత సంతోషంగా వచ్చాను. ఒకవేళ గనక నేను అది 24వ వయసులో నా 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 పరిణతి చెప్తున్నా. ఒకవేళ గనక అప్పుడే నేను అక్కడ ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నాకు మంచిగా అందరూ కలిసి గ్రాండ్ గా బట్టలు పెడతారు, నన్ను ఇలా చేస్తారు, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే నా కోసం పంచభక్ష పర్వాణాలు వండుతారు, ఇన్ని మాట్లాడుకుని వెళ్తే నేను ఏమయ్యేది? నేను నిరుత్సాహపడి వచ్చేవాడిని. ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా మావయ్య దగ్గరికి మా అక్కయ్య వెళ్ళింది, మా అన్నయ్య వెళ్ళాడు. ఇద్దరు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మా అన్నయ్య అంటాడు అద్భుతంగా జరిగింది, నాకు మావయ్య బాగా చూసుకున్నాడు అని చెప్పి. ఇంకొక అక్క ఉంది కదా, ఆమెది వరస్ట్ గా చేశాడు, నన్ను ఏమి ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చిన ఐటమ్స్ కంపేర్ చేసాం. మా అక్కకి ఇచ్చిన ఐటమ్స్ ఎక్కువ, మా అన్నయ్యకి అసలు ఏమి ఇవ్వాల. బూట్లు కొనిచ్చాడు. అది కూడా మా అన్నయ్య బూట్లు చిరిగిపోయి ఉంటే అక్కడ చలికి కొత్త బూట్లు ఇచ్చాడు అనమాట. అంతే. మా అన్నయ్యకు ఒక్క కొత్త బూట్లు కొనిచ్చాడు అంతే. మా అక్కకు మాత్రం రకరకాల వస్తువులు ఇచ్చాడు, గిఫ్ట్లు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చాడు. మా అక్కయ్య పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాడు. సో మా అక్కయ్య మాత్రం నిరుత్సాహంగా వెనక్కి వచ్చింది. మా అన్నయ్య చాలా సంతోషంగా మావయ్య ఎంత ప్రేమగా చూసుకున్నాడు అని చెప్పాడు. సో మన ఎక్స్పెక్టేషన్స్ పైననే మన జీవితం ఆధారపడి ఉంది. జీవితంలో నెగటివిటీ చూసే వాళ్ళకి ఎప్పుడు నెగటివిటీనే కనిపిస్తుంది. ఏముందమ్మా ఇలా బాలేదా, బాగుంది, ఎవడమ్మా నీకు చెప్పింది, ఈ పారాయణం చేస్తే నీ రోగాలన్నీ తగ్గుతాయి, ఎవరు కాదన్నది, వారికి ఏం తెలుసని, వాళ్ళకి వేదాల్లో ఉన్నదానికంటే ఎక్కువ తెలుసా, ఇలా మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధాల దానిలో తీసుకెళ్తారు. వాళ్ళకి వేదాలు తెలియవు. నిజం చెప్పాలంటే మనకు వేదాలు తెలుసు, వాళ్ళకి వేదాలు తెలియవు. రమ్మనండి, వేద పండితులను రమ్మనండి, ఆర్గ్యూ చేద్దాం, పబ్లిక్ ఫోరంలో ఆర్గ్యూ చేద్దాం, రమ్మనండి. వీళ్ళందరూ వచ్చే జన్మల కుక్కలుగా పుడతారు. వీళ్ళందరికీ కాళ్ళు ఉండవు, ఎందుకంటే ఆ కాళ్ళన్నీ నేనే ఎరగొట్టుంటా. ఎందుకంటే ఈ పాపాత్ములు ఎవరైతే ఉంటారో వీళ్ళు అవతల వాళ్ళని మోసం చేసి మఠాలు, పీఠాలు, ప్రవచనాలు ఇస్తూ జనాలని మోసం చేస్తూ ఉంటారో, తప్పుదారిలో తీసుకెళ్తూ ఉంటారో, వీళ్ళందరి వల్ల ఎంత వేలాది లక్షలాది మంది అమాయకులు ప్రపంచంలో ఉండిపోయారు. ఎంతమంది అమాయకులు ఉండిపోయారు. పాపం దారి తెలియక, దిక్కు తోసక, ఏం చేస్తే తెలియాలి, ఏ మార్గం కరెక్టో కూడా తెలియదు. నిజం చెప్పాలంటే నిజం చెప్తున్న వాడిని కూడా నమ్మనటువంటి స్థాయికి వచ్చేసారు ఇప్పుడు జనాలు. కరడుగట్టిపోయినటువంటి అజ్ఞానం. జ్ఞానేశ్వరి చెప్పినా కూడా అర్థం కానటువంటి అజ్ఞానం ఉన్నప్పుడు ఏం మారుస్తాం ఆలోచించండి ఒకసారి. భగవద్గీతలో ఏడా చెప్పలేగా సార్, ఏమి పూజలు చెయ్యి, భగవద్గీతలో ఎక్కడ పూజలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, నలుపులు పెట్టు, ఆరతలు ఇవ్వు, ఏమి టెంకాయ కొట్టు, ఏం చెప్పలే కదా. మనము భగవద్గీత చదివి అది ఫస్ట్ నుంచి దాన్ని ఎప్పుడు చదువుతామో అప్పుడే అనుచరణలో పెట్టేస్తే ఇంకా వాడు ఏం చేయని అవసరంలే. మనం కోరికలు కోరుకున్నా మనకి ఏది అవసరమో, ఏది మంచిదో, ఏ కోరిక చెడ్డదో, ఎంతసేపు ఉంటుందో అవన్నీ మనకు తెలియవు. ఆయన కల్పించేసినప్పుడు ఏది ఏ సమయానికి ఎట్టగా ఉన్నో, ఎట్ట ఇస్తాడో, ఎట్లా చూస్తాడో, ఎట్లా సరిచేస్తాడో, ఏ రూపంలో వస్తాడో. కాబట్టి కరెక్ట్. కాబట్టి ఇప్పుడు భగవద్గీత గురించి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏ వ్యక్తి అయినా అద్వేష్ట సర్వభూతానం అని గాని, లేకపోతే మీకు సమశతోచ మిత్రేచ గాని, ఇవి చెయ్యండి అని ఎవడన్నా చెప్తాడా? ఎవడు చెప్పడు. ఈ పూజ చేయండి, ఆ వ్రతం చేయండి, ఆ నోము చేయండి, ఈ శాంతి చేయండి, ఇది చేయండి, అది చేయండి, అది చేయండి, ఇది చేయండి. అవన్నీ అసలు వచ్చినది వేదాలలోంచి. ఆ వేదాలలోనే చివరి భాగం ఉపనిషత్తుల్లో ఏమంటున్నాడు? ఇవేమీ అవసరం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆలోచన ద్వారా సులభం. ఆలోచన చాలా సులభం. మీ కంటి ముందు కనిపిస్తున్న సంఘటనల ద్వారా ఆలోచన వస్తుంది. కంటి ముందు కనిపిస్తున్న సంఘటనలే, కొత్త సంఘటనలు అవసరం లేదు. కంటి ముందు కనిపిస్తున్న సంఘటనల ద్వారా మనం మారలేమా? ఆలోచించండి. మిమ్మల్ని ఎంతమంది బాధ పెట్టారు, ఎంతమంది మిమ్మల్ని క్రూరంగా చూశారు. మీ సొంత పిల్లలు, మీ సొంత భార్యాభర్తలు, మీ సొంత అమ్మా నాన్న కూడా బాధ పెట్టిన సంఘటనలు లేవా మీకు?
సమాజంలో ఎవరు మీకు అలాగా 100కి 100 పాళ్ళు మనసున మనసై బతుకున బతుకై తోడు ఒకరుండినా అని ఎందుకు వచ్చింది ఆ మాట? ఒక్కళ్ళుంటే చాలు నా జీవితం ఆనందంగా వెళ్ళిపోతుంది అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఒక్కడు కూడా ఉండడు కాబట్టి. ఆ అసలు వైరాగ్యం తెచ్చుకుంటే మనము ఎవరి మీద కోపం రాదు. అప్పుడు ఎవరి మీద కోపం రాదు ఇంకా. అప్పుడు మనం అద్వేష్ట సర్వభూతానాం అయిపోతాం. ఎందుకంటే అందరూ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ నన్. నాకు అప్పుడు నేను యూనివర్సల్ లవ్ అనేది అయితే విశ్వరూపంలో ఉన్నటువంటి ప్రేమను చూపించగలుగుతాను. నాకు ఎవరన్నా ద్వేషం లేదు. ఇప్పుడు అందరూ సమానమే, నాకు న్యూట్రల్. నా పిల్లలు, నా భార్య, నా బాధ్యత, మా అమ్మ నా బాధ్యత, అంతే. అసలు ఆ అప్పుడు బాధ్యతలు అసలు తీర్చుకుంటాం. అది ఒక్క నిమిషం బాధ్యతలు తీర్చుకుంటాం అంతే. ఆ బాధ్యతలు తీర్చుకుంటాము, ప్రశాంతంగా వెళ్ళిపోతాము. ఎవరిపైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నేను చెప్పే కదా, ఇక్కడ నుంచి 4 అడుగులు వేయాలన్నా 40 అడుగులు వేయాలన్నా నేనే నడుచుకుంటూ వెళ్తా, ఎవరిని సహాయం అడగాను. మొన్న నాకేదో అవసరం ఉంది, మా ఫ్రెండ్ అంటాడు, ఎందుకు నా కార్లు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, పంపిస్తాను, నీకు ఎన్ని కావాలో చెప్పు కార్లు. నేను అన్నాను, ఏమీ వద్దు, ఈ సమయంలో ఇది ఉంటుందా లేదా అదొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు అని చెప్పి అడిగాను. ఎవరి దగ్గర సహాయం తీసుకోకూడదు. వాడుకుని దొబ్బి పాడేస్తారు. ఎవరు దొరికితే వాడిని సహాయం అడిగేసి ఇలాగ మనం చేసుకుంటూ వెళ్తే జీవితంలో ఎప్పటికి ఇంకా ఎన్ని రోజుల పాటు నెట్వర్క్ పెంచుకుంటూ పోతారు మీరు? సేల్స్ పీపుల్ మీరేమన్నా, మార్కెటింగ్ పీపుల్ మీరేమన్నా, అలా నెట్వర్క్ పెంచుకుంటూ పోయే బదులు తెంచుకుంటూ పొమ్మని ఇక్కడ భగవంతుడు చెప్తుంటే నెట్వర్క్ పెంచుకుంటూ పోతున్నారు. సార్ ఎంత ఆనందము మనమైతే సార్, సహాయం ఎంత చేసుకోవాలి. ఇప్పుడు అంత పోనవసరమే లేకుండా మనము ఆ విధంగా పరిపూర్ణంగా నమ్మి ఆ విధంగా వదిలేస్తే ఎక్కడికి పోకుండా ఇంట్లో తెచ్చేసిపోతున్నాడు సార్ స్వామి. అందరి రూపాన చూస్తున్నాడు కూడా, ఏదైతే కొడుకై చూస్తున్నాడు, ఆయన మళ్ళా ఈ విధంగా మారుతున్నాడు. వాళ్ళు చూడరు అన్నట్లు అంటాము, ఆ విధంగా కూడా మనకు వచ్చేస్తున్నాడు స్వామి. తండ్రి వస్తున్నాడు, కొడుకై వస్తున్నాడు, తోడుకోడలు ఎట్లాగైనా కూడా ఆ విధంగా రూపంలో వచ్చి చూసేటట్టుగా అట్లా తయారు చేస్తాడు సార్ స్వామి. అన్ని వైపులా ఎక్కడికి పోయినా ఆయనే మనల్ని ఆ అట్లా చూసేస్తాడు. ఫ్రెండ్ అయి చూస్తాడు, కొడుకై చూస్తాడు, తల్లి అయి చూస్తాడు, తాతయ్య చూస్తాడు. మనం వదిలేసినప్పుడు ఆ విధంగా భగవద్గీతను పాటించి ఇంకేం అన్ని గ్రంథాలు క్రోడీకరించి కదా భగవద్గీత, అదొక్కటి చదివి పాటిస్తే ఆయన ఎలా చేస్తాడో అసలు మనం భరించలేము ఆయన చేసేదాన్ని. హరి ఓం. మీకు అర్థమైంది, ఎక్కువ చెప్తున్నారు. సో కాబట్టి భగవద్గీతలో మనకి ఏం చెప్తారు, ఎస్పెషల్లీ ఈ అధ్యాయంలో ఏం చెప్తాడు భగవంతుడు? మనని ఎదగమని చెప్తున్నాడు. చాలా సులభమైనటువంటి దారి ఇది. ఈ దారిలో కనుక నువ్వు ఎదిగినట్లయితే ఏమీ కష్టం లేదు. నువ్వు ఇజ్రాయెల్ నుంచి మిసైల్స్, రష్యా నుంచి బాంబులు తేవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు జస్ట్ వైరాగ్యం తెచ్చుకుంటే నా లోపల కలిసిపోతావు అంటున్నాడు. సింపుల్. వైరాగ్యము, దృఢ నిశ్చయము. వైరాగ్యం అది మనంతట మనము పోగొట్టుకోవడం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనంతట మనమే వైరాగ్యం తెచ్చుకోవడానికి సిద్ధంగా లేము. ఎనీవే, ఆలోచిస్తూ ఉండండి. ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికైనా సత్యం ఇవాళ కాకపోతే రేపటికైనా బోధపడుతుంది. రేపు ఎప్పట్లాగే మరి భగవంతుడు ఎవరు? మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు వేరుగా రెండో రూపంలో ఉన్నాడా? లేకపోతే అక్కడ కూర్చొని మనం అడిగిందల్లా ఇస్తాడా? లేకపోతే మనం అంటే కరుణ చూపిస్తూ ఉంటాడా? లేకపోతే భగవంతుడు ఒక రూపం పెట్టుకొని ఉంటాడా? లేకపోతే కిరీటం పెట్టుకొని ఉంటాడా? లేకపోతే మనం ముఖం పైన నామం వేస్తాడా? లేక గురువు రూపంలో ఉన్నాడా? శిష్యుడు రూపంలో ఉన్నాడా? నీలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? అసలు భగవంతుడికి రూపం ఉందా? ఈ అన్వేషణ అంతా రేపు మళ్ళీ రాత్రి అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామంలో మరోసారి తెలుసుకుందాం. అందరూ కూడా ఆలోచనతో మాత్రమే భగవంతుడికి దగ్గర కాగలరని, అనవసరమైనటువంటి భావన లేనటువంటి భక్తి, భావన లేనటువంటి పూజల దారి నుంచి పక్క తప్పుకుని సరైనటువంటి వైరాగ్య భావన ద్వారా బంధములకు దూరం అవుతారని, అన్నిటికీ దాటి వెళ్ళినప్పుడు అప్పుడు ఉండేటటువంటి ఆనందం వేరు. ఎందుకంటే ఇందులో ఉన్నంత వరకు, బంధములలో ఉన్నంత వరకు ఆనందం లేదు. బంధములు నావి కావు అనుకున్నప్పుడు అప్పుడు 1000 గంజాయి మొక్కల్లో ఒక తులసి మొక్కలాగా కూడా ఆనందంగా బతకగలుగుతాము. ఆ సత్యాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు మళ్ళీ రాత్రి 9 గంటలకు అత్యద్భుతమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము విష్ణు సహస్రనామ రూపంలో తెలుసుకుందాం. విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము పారాయణ చేయగలిగేటటువంటి గ్రంథాలు. వాటిని అర్థం తెలుసుకుని చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వాటి వివరణ రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి, శుభం భూయాత్. శుభరాత్రి సార్. శుభరాత్రి. జై శ్రీ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ